అప్పటిదాకా ఇంటెన్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. వాడు ఆ సీన్స్ రాగానే ఇట్లా టింగ్ టిక్కి టిక్కి టింగ్ అని ఇట్లా కొంచెం కామెడీ మ్యూజిక్ వస్తుంది. అట్లనే వస్తుంది, అంటే స్పానిష్ టింగ్ 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 వస్తుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ పోస్ట్మార్టం కాదు రోస్ట్మార్టం పాడ్కాస్ట్. నా పేరు లిఖిత్. ఈ ఎపిసోడ్ పాయింట్ ఏంటంటే మేము మనీ హైస్ట్ షోని డిస్కస్ చేసాము. ఈ ఎపిసోడ్లో నాతో పాటు మై చోటు బాయ్, మై బ్రదర్ సాకేత్ ఉన్నాడు. ఆబ్వియస్లీ ఒక వార్నింగ్, మేము ఈ షోని పూర్తిగా ఎడాపడా డిస్కస్ చేసాం. సో చాలా స్పాయిలర్స్ ఉంటాయి. సో మీరు ఒకవేళ షో చూడలేదు అనుకుంటే ఈ పాడ్కాస్ట్ వినకండి. షో చూసి వచ్చి ఈ పాడ్కాస్ట్ వినండి. అండ్ హోప్ఫుల్లీ యూ గైజ్ విల్ హ్యావ్ ఫన్ లిస్నింగ్ టు ఇట్. అండ్ ఈ ఎపిసోడ్లో అవినాష్ కూడా ఉండాల్సింది, బట్ అవినాష్ గారు లేడు. వాడికి ఏదో పర్సనల్ రీజన్స్ ఉన్నాయంటే, ఏదో ఇండియా పోతున్నా, ఏదో ఫ్యామిలీని, ఏదో స్టూపిడ్ రీజన్స్ ఏమో చెప్తా ఉంటాడు. అందుకే ఈ ఎపిసోడ్లో వాడు లేడు. సో అవినాష్ ఫ్యాన్స్ అందరూ అవినాష్కి మెసేజ్ చేయండి, బ్రో నువ్వు ఎందుకు లేవు ఎపిసోడ్లో అని. వాడి ఇన్బాక్స్ నింపేయండి, వాడిని సావగొట్టండి. ఓకే, సో మేము చాలా డిఫరెంట్ టాపిక్స్ డిస్కస్ చేసాము ఈ షో గురించి. ఫేవరెట్ క్యారెక్టర్స్, ఫేవరెట్ సీన్స్, ఫేవరెట్ సీజన్, ఈ షో మాకు పూర్తిగా నచ్చిందా నచ్చలేదా, ఏ మూమెంట్స్ బాగున్నాయి, ఎక్సెట్రా. సో అన్నీ డీటెయిల్గా ఎటు పడితే అటు మేము ఆర్డర్ లేకుండా డిస్కస్ చేసాము. ఇంకేమి టైం ల్యాప్స్ చేయకుండా లెట్స్ గో టు ద పాడ్కాస్ట్. చియర్స్. సో టుడే వీఆర్ గోయింగ్ టు బి టాకింగ్ అబౌట్ మనీ హైస్ట్ షో. మనీ హైస్ట్ షో ఫైనలీ ఫినిష్ అయింది. నెట్ఫ్లిక్స్ వాళ్ళు బాగా జుర్రిన తర్వాత డబ్బులు బాగా జుర్రి, డబ్బులు, వాచ్ టైం బాగా జుర్రి, లాస్ట్ కి ఒక సీజన్ 2 సీజన్తో అయిపోవాల్సిన షో 5 సీజన్ల వరకు లాగి బర్లిన్ గాడి రెంట్ కట్టేలాగా బర్లిన్ గాడి రెంట్ కట్టుకునేలాగా చేశారు. ఫైనలీ షో అయిపోయింది. సో వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ మనీ హైస్ట్. నువ్వు ఎప్పుడు చూసినావురా మనీ హైస్ట్ షో? ఫస్ట్ ఎట్లా తెలిసింది? సీజన్ 2 అయిపోయినాక నాకు తెలిసి, అదే అప్పుడు అంటే ఫస్ట్ హైస్ట్ మొత్తం అయిపోయినాక చూసిన నేను. అప్పుడు స్టార్ట్ చేసిన. సెకండ్ సీజన్ నుంచి స్టార్ట్ చేసినావు నువ్వు ఫస్ట్? అంటే అప్పుడు నాకు తెలిసిందనమాట మనీ హైస్ట్ ఉంది, ఫుల్ ఇట్లా చూడండి అని. అప్పుడు నేను సీజన్ 1 నుంచి అదే మొత్తం బింజ్ వాచ్ చేసి లైక్. కాదు, ఎవరు చెప్పిండు నీకు అసలు షో గురించి? నువ్వు అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా వస్తుండే ఫుల్ మీమ్స్ అప్పుడు. చాలా ఇట్లా కిరాకుంది ఇది షో అని చెప్పి. ఏదన్నా హిట్ అయితే అంతే ఫుల్ వస్తుంది, అన్ని చోట్ల నుంచి వస్తుంది హైప్. నాకు అసలు గుర్తు కూడా లేదు. నువ్వు ఇప్పుడు నన్ను అంటున్నావు, నాకెవరు చెప్పారో నాకు గుర్తు రావట్లేదు. నేను ఈ షో ఇట్లా ఎవరు చెప్తే స్టార్ట్ చేశానని ఆలోచిస్తున్నా. ఐ థింక్ అవినాష్ గాడో ఎవడో ఫస్ట్ చూసి అసలు ఇక ఇది చూడకపోతే నువ్వు వేస్ట్, నువ్వు చూడకపోతే పరమ నికృష్టం అనే టైప్ లో ఎట్లయినా ఫుల్ హైప్ ఇస్తే ఈ షో స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత ఒక ఎపిసోడ్ చూసిన తర్వాత మళ్ళీ ఆపలేం షో. మధ్యలో ఆపలేం. ఎస్పెషల్లీ ఫస్ట్ సీజన్ అయితే సాలిడ్, ఇట్లా ఆ పేస్ నడుస్తూ ఉంటది. అన్ని ఇట్లా ఒక క్లిఫ్ హ్యాంగర్ తో ఎండ్ చేస్తాడు అన్ని ఎపిసోడ్లన్నీ. కరెక్ట్. ప్రతిదీ వీళ్ళకి ఏదో పెంట అయితా ఉంటది. ఆ టెంప్లెట్ ఏదైతే ఉంటది చూడు, ఇట్లా వీళ్ళకి ఏదో పెంట షిట్ పెంట అయిపోతుంది అంటాడు. అండ్ దెన్ కట్టు ఇట్లా ప్రొఫెసర్ గారు ఇట్లా ఇట్స్ పార్ట్ ఆఫ్ ద ప్లాన్ అంటాడు. వాడు ప్రతిదీ వాడు లాస్ట్ కి వాడు చచ్చిపోయినా సరే వాడు ఇట్స్ పార్ట్ ఆఫ్ ద ప్లాన్ అనే టైప్ లో ఉంటది. వాడు ఏ లెవెల్ ప్లానింగ్ వేసుకుంటాడు. అది బాగుంటది, ఆ టెంప్లెట్ బాగుంటది. ఫస్ట్ సీజన్ చూసినప్పుడు ఇట్లా ఎడిటింగ్ కూడా వీడు చెప్తున్నాడు అక్కడ జరుగుతుంది, వీడు చెప్తున్నాడు, అది చాలా చోట్ల వాడతారు. అది సిరీస్ మొత్తం బాగుంటది, రాకుంటది. ఇట్లా వీళ్ళకేమో అవుతుంది, అండ్ దెన్ క్లిఫ్ హ్యాంగర్ అవుతుంది, ఓ షిట్ అనుకుంటాం. అండ్ దెన్ కట్ అవుతుంది, వాళ్ళ డెస్క్ దగ్గర కూర్చొని వీడు పార్ట్ ఆఫ్ ద ప్లాన్ అని చెప్తాడు. అండ్ దెన్ మళ్ళీ కట్ అయ్యి వీళ్ళు మళ్ళీ రివర్స్ అవుతుంది. బాగుంటది ఆ ట్రిక్. ఇంకే షోలోనూ చూడలే నేను అట్లా ఆ ట్రిక్ మనీ హైస్ట్ లో చేసినట్టు. ఇంకే షోలోనూ అట్లా ఉండదు. అండ్ హైస్ట్ షో కాబట్టి ఇట్ మేక్ సెన్స్. వాళ్ళు ఆబ్వియస్లీ ప్లాన్ వేసిన దానికి ఎగ్జిక్యూట్ చేశారా లేదా అనేది చూడడమే కదా ఆబ్వియస్లీ షో మొత్తం హైస్ట్ అనేది. సో నచ్చిందా నీకు మొత్తం లాస్ట్ సీజన్? నువ్వు మొన్న చూసినావు కదా, ఫుల్ ఫినిష్ చేసినావు కదా, నచ్చిందా? ఫైనల్ సీజన్ కూడా నచ్చిందా? సీజన్ 5 నచ్చింది నాకు, దాని ముందు సీజన్ నచ్చలే. అంటే 4 సీజన్ 5 నచ్చిందా నీకు? లాస్ట్ సీజన్ దాని ముందు సీజన్ లాస్ట్ పార్ట్, ఈ పార్ట్ 2 కూడా బాగా నచ్చింది నాకు. కొంచెం లైక్ బాగా చేశారు అనిపించింది. దాని ముందు వరకు లైక్ నచ్చలే అంతగా. ఓకే
మనం మనం మాట్లాడాలి. నాకు సీజన్ 5 నాకు పరమ దరిద్రం అనిపించింది. ఎండింగ్. ఓకే. మనం మెల్లగా వెళ్దాం ఒక్కొక్క సీజన్. నాకు ఫస్ట్ సీజన్ బెస్ట్ ఇప్పటికి కూడా. ఫస్ట్ సీజన్ ఆ హోల్ ప్రొఫెసర్ గాడు అది ఉంటుంది చూడు, ఆ కార్ నుంచి ఎస్కేప్ అవుతాడు ఒక సీన్, అవును వాడిని వాడు చంపుకొని పిసి కొట్టి మరి ఎస్కేప్ అవుతాడు ఆ కాప్ దగ్గర నుంచి. అవును. ఆ సీన్ మాత్రం హైలైట్ ఉంటుంది అది. అట్లాంటివి ఉంటాయి కొన్ని ఇట్లా అంటే ఆల్మోస్ట్ విలన్స్ ఇట్లా దగ్గరకు వచ్చేస్తున్నారు, అప్పటికప్పుడు ఏదో ఒకటి చేసేయాలి వెంటనే. ఎగ్జామ్ వెరీ బాగుంటుంది, చాలా టెన్షన్ క్రియేట్ చేస్తుంది. కరెక్ట్. అండ్ వీడి ప్లానింగ్, ప్రొఫెసర్ గారి ప్లానింగ్ ఏ లెవెల్ కి ఉంటుంది అనేది అర్థమవుతుంది. ఆ సీజన్ లో చూసిన తర్వాతే అనిపిస్తుంది, అరే వీడు యాక్చువల్లీ తలకే ఉన్నాడు, వీడు మస్తు మస్తు ఎస్కేప్ అయ్యాడు, వీడు ఆల్మోస్ట్ దొరికిపోయినాడు, ఎస్కేప్ అయ్యాడు అనే ఫీలింగ్ వస్తుంది. ఆ సీజన్ తో వాడి మీద రెస్పెక్ట్ వస్తుంది, ప్రొఫెసర్ గారి మీద. ప్రొఫెసర్ కాకుండా ఇంకా సీజన్ మిగిలిన క్యారెక్టర్స్ అన్ని మెల్లగా డిస్కస్ చేద్దాం ఒక్కొక్కటి. ఫస్ట్ ఈజ్ మన టోక్యో. నేను ఒకటి అడుగుదాం అనుకున్నా, అన్నిటికంటే ముందు నువ్వు ఏ లాంగ్వేజ్లో చూసినావు ఈ సిరీస్? నేను డబ్ చూడలేదు, నేను ఒరిజినల్ లాంగ్వేజ్లో సబ్ టైటిల్స్ పెట్టుకొని చూసినాను. కొంతమంది డబ్లో చూస్తారు, వాళ్ళందరూ ప్లీజ్ మానేయండి, కిల్ యువర్ సెల్ఫ్. ఒరిజినల్లో చూడండి, కిల్ యువర్ సెల్ఫ్. ముందు స్పానిష్లో విత్ సబ్ టైటిల్స్ చూడండి అందరు. ఎప్పుడు కూడా ఏ షో అయినా సరే ఒరిజినల్ లాంగ్వేజ్లో చూడండి విత్ సబ్ టైటిల్స్. అప్పుడు ఆ ఎమోషన్ అర్థమవుతుంది మీకు, ఎగ్జాక్ట్ లాంగ్వేజ్ మీకు అర్థం కాకపోయింది. బికాస్ డబ్లో ఎంత నికృష్టంగా ఉంటుందో మనం ఇది చూసినాం. అదేంటది స్క్విడ్ గేమ్. నేను ఫస్ట్ ఇనిషియల్లీ స్టార్ట్ చేసినప్పుడు అది బై డిఫాల్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోనే వచ్చింది. వాడు ఏదో మాట్లాడుతున్నాడు, వాడు హే వాట్స్ ఇట్లా డబ్బింగ్. పాపం డబ్బింగ్ వాళ్ళకి 200 రూపాయలు ఇస్తారేమో వాళ్ళకి, అంతే ప్రతి రికార్డింగ్ కి. వాళ్ళు వచ్చి ఎంత దరిద్రంగా, వాళ్ళకి అసలు ఏమీ వాళ్ళకి ఇంటెన్షనే ఉండదు, ఎప్పుడెప్పుడు దాన్ని ఫినిష్ చేద్దామని ఉంటుంది. సో ఎనీవే, సో ఒరిజినల్ లాంగ్వేజ్ చూసాను. ఇది విల్ టాక్ అబౌట్ ద ఓపెనింగ్ ట్రాక్, కిరాక్. నేను ఫస్ట్ అదే రాసుకున్నా నా నోట్స్ లో కూడా. బెస్ట్ థింగ్ సాంగ్. ఆ ట్రాక్ మాత్రం భలే ఉంటుంది, ఐ డోంట్ కేర్ అట్ ఆల్. అండ్ లాస్ట్లో దానికి రాక్ వర్జన్ కూడా ఉంటుంది, అది కూడా కిరాక్ ఉంటుంది. వాళ్ళు హైస్ట్ అంతా వేసేసినాక లాస్ట్లో వస్తుంది, వాళ్ళు హెలికాప్టర్లో వెళ్ళిపోతారు కదా, ఫిఫ్త్ సీజన్ తర్వాత. ఫిఫ్త్ సీజన్లో రాక్ వర్జన్ విన్నట్టు నాకు గుర్తులేదు. ఐ థింక్ మేబీ నువ్వు ఆ ఫుల్ సాంగ్ విన్నావా నువ్వు ఇండివిజువల్ గా షోలో? బాగుంటది కదా ఆ సాంగ్ మాత్రం. నేను పూర్తి ఆ సాంగ్ ఎప్పుడు వచ్చిన అసలు నేను నా మ్యూజిక్ లో, యాపిల్ మ్యూజిక్ లో ఉంది, వింటా ఉంటా. సిసిలియా క్రుల్లో ఏదో ఉంది ఆమె పేరు, దట్ ఆర్టిస్ట్ సిసిలియా. లైఫ్ ఈస్ గోయింగ్ ఆన్ సంథింగ్ ఏదో ఉంటుంది సాంగ్ పేరు. కిరాక్ ఉంటుంది టైటిల్ ట్రాక్. ఆ టైటిల్ ట్రాక్ తోనే ఆ టైటిల్ ట్రాక్ షోలో అయినప్పుడు ఎప్పుడు మనము ఇది వస్తుంది చూడు, నెట్ఫ్లిక్స్ లో స్కిప్ ఇంట్రో వస్తుంది. నేను ఈ షోకి చేయను స్క్రిప్ట్ ఇంట్రో, ఈ పాట ఇందాం రవే అనిపిస్తుంది ఎన్నిసార్లు విన్నా సరే, అట్లాగే వదిలేస్తాం దాన్ని. సో ఇంతకుముందు మనం అనుకున్నట్టు క్యారెక్టర్స్ డిస్కస్ చేద్దాం. టోక్యో ద మెంటల్ క్యారెక్టర్, బికాస్ ఆఫ్ హూమ్ చాలా మెంటల్ పనులు అన్న అవుతా ఉంటాయి. స్టార్టింగ్ లో అందరూ లైక్ హేట్ చేస్తుండే కూడా, లైక్ ఎవర్రా బాబు ఏమైనా ఎందుకు తీసుకొచ్చారా, అవన్నీ తిక్క పనులన్నీ చేస్తుంది. మిగిలిన వాళ్ళందరూ అన్ప్రెడిక్టబుల్, ప్రెడిక్టబుల్, ఈ మొక్కదే అన్ప్రెడిక్టబుల్ ఉంటుంది, ఎప్పుడు ఏం చేస్తుందో తెలియదు. మెంటల్ బర్లిన్ కాదు వాడి పేరోడు, బర్లినేగా. బర్లిన్ కూడా కొంచెం అన్ప్రెడిక్టబుల్ ఉంటాడు. బర్లిన్ కూడా అన్ప్రెడిక్టబుల్ ఉంటాడు, బట్ స్టిల్ వాడు ఏంటంటే కొంచెం స్మార్ట్ అన్ప్రెడిక్టబుల్ ఉంటాడు వాడు. ఈమె టోక్యో చేసేవాడిని పరమ డమ్ మూవ్స్ అన్ని ఉంటాయి, ఎటు పడితే అటు దుక్కుతుంది, ఏదైనా చేస్తుంది. టోక్యో అది ఉంటుంది చూడు, సెకండ్ సీజన్ లోన టోక్యో ఇట్లా బ్యాంక్ లోపలికి వస్తుంది స్లో మోషన్ లో బైక్ వేసుకొని వస్తుంది. అదైతే ప్రాపర్ అది తెలుగు సినిమా మూమెంట్, కమర్షియల్. అందరి ముందు ఎవరు బుల్లెట్ వేయరు, ఏమని వచ్చేస్తారు లోపల. వాళ్ళు అదే టైం అది ఓపెన్ చేస్తారు, వచ్చేస్తారు లోపల. అక్కడ పూర్తి ఆర్మీ ఉంటది, మొత్తం బ్యారికేడ్ కట్టి వాళ్ళు రెడీగా ఉంటారు. అండ్ ఈమె నీట్ గా ఒక స్లోప్ తీసుకొని, అండ్ లోపల నుంచి ప్రొటెక్షన్ కోసం డెన్వర్ గాడు వాళ్ళ డాడీ ఇద్దరు షూట్ చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరు ఇక్కడ పూర్తి ఆర్మీ బయట,
ఈమె బైక్ వేసుకొని ఒక హెల్మెట్ పెట్టుకొని జర్రా లోపలికి వెళ్తుంది బ్యాంక్ లోపలికి. టోక్యో టోక్యో బోహెపాటి మూమెంట్ అది, అదొకటి. ఇంకోటి టోక్యోది ఇంకొక మూమెంట్ ఏది అంటే ఆమె బాంబ్ పట్టుకొని ఇసురుతుంది చూడు, జాంటీ రోడ్స్ లాగా. దాంట్లో సీజన్ 4 సీజన్ 5 అనుకుంటా. ఆ బాంబ్ వేస్తే పట్టుకొని రివర్స్ వస్తుంది అదా, ఆమె క్యాచ్ పట్టుకొని మళ్ళీ రిటర్న్ వస్తుంది. అది నాకు మస్తు నచ్చింది, నాకైతే కిరాక్ నచ్చింది ఆ సీన్. బాగుంది. అంటే అది ఏంటంటే అది ప్రాపర్. ఇప్పుడు వాళ్ళని వీళ్ళు గెలవాలి అంటే ఇప్పుడు అక్కడ వాళ్ళు ఆర్మీ వాళ్ళంతా లోపలికి వస్తారు, అటాక్ చేస్తారు. వాడు ఏదో గాంధీయానా గాడు వాడు లోపలికి వచ్చి వీళ్ళ మీద ఫుల్ అటాక్ చేసినప్పుడు బాంబ్ వేసిన తర్వాత అంటే ఆ మూమెంట్ ఎట్లుంటదంటే, ఇప్పుడు నేను కూర్చొని రాస్తున్నాను అనుకో, ఓకే టోక్యో అంటే వాళ్ళని ఎట్లా వీళ్ళు చంపేస్తారు అనేది నేను రాసిన మూమెంట్ లాగా ఉంది. ఒక బొక్కలో నుంచి బాంబు వస్తుంది, టోక్యో దాన్ని క్యాచ్ పెట్టుకొని రివర్స్ చేస్తారు. అట్లా ప్రాపర్ తెలుగు సినిమా మూమెంట్ అది టోక్యోది. ప్రకాష్ రాజ్ అంటే వీడు ఒలింపిక్స్కి వెళ్ళి ఉంటే గోల్డ్ మెడల్ వచ్చేదే, ఆ డైలాగ్ ఉంటుంది. పక్కన నుంచి హైప్ ఇవ్వాలి అంటే వీళ్ళ టీమ్ లోనే ఇంకొకడు ఎవడన్నా డెన్వర్ గడ దగ్గర నుంచి డైలాగ్ రావాలి. టోక్యో ఒలింపిక్స్కి వెళ్ళి ఉంటే గోల్డ్ మెడల్ వచ్చేదే ఓ అని అవుతారు. ఆ తర్వాత లాస్ట్కి వాడిది కూడా కిరాకుంటుండే స్టార్టింగ్ లో, లైక్ ఇట్లా హౌలేగాడ్ లాగా. ఇప్పుడు కొంచెం ఫుల్ మెచ్యూర్డ్ అయ్యిండు క్యారెక్టర్. డెన్వర్ గాడు ఫస్ట్ నుంచి నాకు వాడు ఏంటంటే క్రేజీ, వాడు ఓన్లీ బ్రూట్ ఫోర్స్ టైప్ క్యారెక్టర్ కదా. వాడు ఏంటంటే నేను గన్ తో షూట్ చేస్తాను, నాకు చెప్పుర్రి, నేను కొమ్ములు వేసుకొని దూకుతా ముందుకి, నాకేం తలకాయ లేదు. డెన్వర్ గాడిది కూడా మూమెంట్లు మొత్తం సీజన్ చూసుకుంటే వాడి ట్రాక్ అంటే కొంచెం సైడ్ లైన్ అవుతుంది. బట్ వాడిది లాస్ట్ సీజన్ లో ఇది చేశారు చూడు, మనీలాతో అండ్ ఆమెతో. ఏం దాని పాయింట్ ఏంది? నాకు ఎక్కడ అంటే వాడు లాస్ట్ కి డౌట్ పడతాడు కదా, అంటే ప్లాన్ మొత్తం వాడు చెప్పేస్తాడేమో అన్న డౌట్ రావాలి కదా మనకి, అందుకని అదంతా పెట్టారేమో. ప్లాన్ చెప్పేస్తాడు డౌట్ కి, దానికి వాళ్ళ ట్రాక్ ఏం సంబంధం? అంటే వాడి ఫ్యామిలీని బచాయించాలని చెప్పేసి వాడు చెప్పేస్తాడేమో అని అంత భయం. ఎవరిని బచాయించడానికి? స్టాక్హోమ్ని బచాయించడానికి వాడు చెప్పేస్తాడేమో అని. వాడు అంటాడు కదా, నీ ఫ్యామిలీకి నేను ఇచ్చేస్తాను మొత్తం, వదిలేస్తాను మొత్తం చెప్పాను. బట్ అది ఒకవేళ అదే పాయింటే అనుకో, బట్ మనీలాతో వాడికి కనెక్షన్ ఉన్నా లేకపోయినా వాడికి అది ఫీల్ అవుతాడు, బికాస్ వాళ్ళిద్దరు ఆల్రెడీ టుగెదర్ ఉన్నారు. అది ఎందుకు పెట్టాడంటే, సో దట్ వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ గొడవ అయ్యి మళ్ళీ స్ట్రాంగ్ అయ్యి మళ్ళీ ఇంకా బలం అవుతుంది వాళ్ళ రిలేషన్షిప్. అప్పుడు మనకు డౌట్ వస్తుంది దట్ వీడు చెప్పేస్తాడు అని. నాకైతే ఎప్పుడు అసలు డౌట్ 100% చెప్పడం అనుకున్నా ఫస్ట్ నుంచి. అది ఎట్లా స్పానిష్ కమర్షియల్ మూవీ, అది నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు? అది ప్రాపర్, అదైతే కరెక్ట్, అది ప్రాపర్ స్పానిష్ కమర్షియల్ సినిమా, మనీ హైస్ట్. అండ్ బుల్లెట్లు నార్మల్లీ పనిచేయవు దాంట్లో కూడా. బుల్లెట్లు కూడా ఇటు షూట్ చేస్తే అటు వెళ్తుంది, రైట్ సైడ్ వెళ్తాయి. ఎవరికి ఒక బుల్లెట్ కూడా తగలదు. వాళ్ళ డాడీతో ఉంటాయి సీన్లు, వాళ్ళ డాడీ చచ్చిపోయినప్పుడు ఏడుస్తాడు డెన్వర్ గాడు. డెన్వర్ గాడు లాఫ్ అందరూ అంటే ఒక కంపారిజన్ చేయాలి వాడైనా, వాడి లాఫ్స్ అన్ని బిట్స్ తీసుకొని మస్తు అవుతాడు డెన్వర్ గాడు. యా, నెక్స్ట్ క్యారెక్టర్ టోక్యో, డెన్వర్, ఇంకెవరు మన బర్లిన్ గాడు లాస్ట్ లో వద్దాం. స్టాక్హోమ్ క్యారెక్టర్ కూడా ఫస్ట్ లో ఆమె ఇరుకుపోయి బ్యాంక్ లో ఉండిపోయి ఆ తర్వాత వీడితో లో పడి డెన్వర్ లో పడి అదంతా బాగుంటది ఆ ట్రాక్. దాని తర్వాత ఆమె గ్రూప్ లో జాయిన్ అవుతుంది స్టాక్హోమ్ ఆర్థూరో అండ్ డెన్వర్ గాడు ఉంది కదా ఒక ట్రాక్. వాడు ఆర్థురో గాడు ద మోస్ట్ హేటెడ్ క్యారెక్టర్ మనీ హైస్ట్ లో. వాడైతే ప్రతిసారి ఏ హైస్ట్ జరుగుతున్నా వాడేం బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. వాడు ఏ హైస్ట్ జరిగినా సరే లోపల దూకుతాడు వాడు హైస్ట్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఆర్థురో గాడు. మోస్ట్ హేటెడ్ వాడైతే. వాడు చచ్చూరుకున్నాడు కదా లాస్ట్ గాడు, సస్తాడు. హాస్పిటల్ తీసుకెళ్తారు అనుకుంటా,
వాడిని హాస్పిటల్ తీసుకెళ్తారు. లేదు వాడు చచ్చిపోతాడు అనుకుంటా కదా. వాడు వేసుకొని మెషిన్ గన్ వేసుకొని ఏదో పుడింగ్ లాగా వస్తూ ఉంటాడు. ఆమె కాలుస్తుంది, ఆమె కాలుస్తుంది. అప్పుడు వాడిని తీసుకెళ్తారు అనుకుంటా హాస్పిటల్కి. హాస్పిటల్ తీసుకెళ్తారా? సో ఇంకా తెలియదు. ఆర్థర్ వాడు మళ్ళీ బర్లిన్ గార్డ్ స్పిన్ ఆఫ్ షో వస్తుంది కదా మనీ హైస్ ది, దాంట్లో కూడా వస్తాడు వాడు మళ్ళీ. ఆర్థర్ పాస్ట్ ఆడుతురు వాడు అప్పుడు కూడా వాడు ఆ బ్యాంకు చుట్టూ తిరుగుతూ ఉంటాడు, లేదా మ్యూజియం చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఏదైనా పెయింటింగ్ జరుగుతుందంటే వీడి దాంట్లో దూకుతాడు ఆర్థర్ వాడు సాబోటాజ్ చేయడానికి. బట్ ఆర్థర్ గాడు నీకు కూడా హేటెడ్ క్యారెక్టరా? నాకేమంత కోపం లేదు వాడి మీద. నాకు లేదు, నాకు చాలా కోపం వాడి మీద. ఎందుకు? లిటరింగ్ వాడు ఊరికే వచ్చి కెలుకుతూ ఉంటాడు. వాడు స్పీచ్లు కూడా ఇస్తూ ఉంటాడు కదా దానికి ముందు. ఆ సెకండ్ హైస్ట్ ముందు కూడా వాడు స్పీచ్ ఇస్తాడు, నేను పెద్ద తోపుని, నేను కాపాడిన వీళ్ళందరినీ ఫుల్ అట్లా చేసి వచ్చి మళ్ళీ వాళ్ళ ప్లాన్ని ఖరాబ్ చేస్తూ ఉంటాడు ఊరికే. వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి అక్కడ హాస్టేజెస్ అందరినీ సపరేట్గా తీసుకెళ్ళి మళ్ళీ తలకాయ నొప్పివాడు. గాంధీ గారు వాడిని చూసి, అరే నువ్వు చేసిన దానికి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, నువ్వు నేనేమేం చేసినా తెలుసా అనుకో. గాంధీ గారు నాకు ఆర్థర్ గాడు కంటే నాకు ఇరిటేషన్ వచ్చే క్యారెక్టర్ ఎవడు అంటే ఆ పోలీస్ ఆఫీసర్ చూడు, లాస్ట్ 2 seasons లో వస్తాడు. ఎవడైతే టెంట్ లోపలే ఉంటాడు, కమాండ్స్ ఇస్తా ఉంటాడు. వాడు నా ఫేవరెట్ క్యారెక్టర్ అండ్ నాకు ఇరిటేషన్ క్యారెక్టర్. ఎందుకని నేను చెప్తా. వాడికి నాకు తెలిసి టెంట్ కి వాళ్ళు ఏమి బాత్రూమ్ అటాచ్ చేయలేదేమో తెలియదు. వాడు ఎవ్రీ సీన్ లో వాడు టెంట్ లోనే ఉంటాడు. వాడు ఎప్పుడు టెంట్ లో ఉంటాడు. అండ్ నువ్వు వాడి డైలాగ్స్ చూడు. లెట్స్ సే ఏమైనా వాళ్ళ క్లూ వచ్చింది అనుకో. ఇప్పుడు ఓకే వీళ్ళు లైబ్రరీలో ఒక స్కూల్లో ఉన్నారు, నాకు క్లూ వచ్చింది అనుకో, ఇమ్మీడియట్లీ వాడి డైలాగ్ ఇమ్మీడియట్లీ మొత్తం టీచర్లు, నాకు ప్రిన్సిపల్, నాకు మొత్తం నాకు ఆ స్కూల్ అడ్మిన్ మొత్తం కావాలి నాకు అంటాడు వాడు. ఎట్లా అంటే వాళ్ళు ఆ స్టామ్ వాటర్ ట్యాంక్ ఏదో దాన్ని సర్చ్ చేయడానికి పోతారు కదా, అయితే అక్కడ ఉందని తెలుస్తారు, అక్కడ ఉందనే వాళ్ళకి డౌట్ వస్తుంది. వీడి ఇమ్మీడియట్లీ వీడి కమాండ్ అయితే సీదా నాకు ఆర్మీ కావాలి, నాకు నేవీ ఆఫీసర్స్ కావాలి, నాకు మొత్తం సబ్మరీన్లు కావాలి, మొత్తం లేక్ అంతా తోడేయండి అంటాడు. అరే ఏం రాను. అండ్ వాడు ప్రతి ఎక్స్ప్రెషన్ వాడు అల్టిమేట్లీ అనిపిస్తూ ఉంటది. అది చూసినప్పుడల్లా రేను ఒకసారి 5 నిమిషాలు పోయేసారా బాత్రూమ్ కి కాదు, నువ్వు అట్లా పక్క వేసరా అనిపిస్తుంది. వాడు నా ఫేవరెట్. అండ్ దీంట్లో అట్లా మెయిన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు అందరూ ప్రొఫెసర్ ఫ్రెండ్స్ అయిపోతారు కదా చాలా కన్వీనియంట్గా. ఆమె అయిపోతుంది, ఈమె అయిపోతుంది ప్రెగ్నెంట్ ఆమె కూడా. అండ్ వీడు కూడా అయిపోతాడేమో అనుకున్నా. తర్వాత వీడు కూడా లాస్ట్ కి ప్రొఫెసర్ ఏమో తెలియదు. లాస్ట్ కి మళ్ళీ క్లాస్ రూమ్ సీన్ ఉంటది, వాడు ప్రొఫెసర్ గారు చెప్తా ఉంటాడు, వీడు అక్కడ కూడా కూర్చొని నాకు ఆర్మీ కావాలి అంటాడు. అప్పుడు ప్రొఫెసర్ గారు డెన్వర్ గారు చెప్తాడు, తీసుకుపోవాడు నా బాత్రూమ్ తీసుకోవాడు, కొంచెం 5 నిమిషాలు కూర్చొని రమ్మని వాడిని. పొద్దున్న నుంచి క్లాసులు చెప్తున్నాను, మోషన్స్ వచ్చేవాడికి మళ్ళీ. సో వాడు ఇంకొక క్యారెక్టర్ మన ఈ లేడీ ఆఫీసర్, ఆమె పేరేంది నేను ఎప్పుడు మర్చిపోతా ఉంటాను. మన ఫస్ట్ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ప్రొఫెసర్ తో లవ్ లో పడుతుంది రకేలా, కరెక్ట్ రకీలా అదేనా? రకీలా. ఆమె క్యారెక్టర్ కూడా బాగుంటది. ఫస్ట్ సీజన్ లో ఆ పేస్ మెయింటైన్ చేయడానికి వాళ్ళిద్దరు బ్యాక్ అండ్ ఫోర్త్ బాగుంటది. అది ఆమె లవ్ లో పడేది కొంచెం ఇంప్రాబబుల్ అనిపిస్తుంది, కొంచెం ఇది అనిపిస్తుంది, డౌట్ వస్తుంది, కన్వీనియంట్ అనిపిస్తుంది. ఇక అంతా ఈజీ అయిపోయినట్టు ఇక ఎక్కువగా. కరెక్ట్. అంటే ప్రొఫెసర్ గారు ఏంది ఆమెతో లవ్ లో పడకపోతే ఏం ప్లాన్ వాడిది? వాడేంది వాడేమన్నా కూర్చొని రాత్రిపూట ఏమైనా క్లాసులు తీసుకుంటున్నాడు, కూర్చొని నేను పికప్ లైన్స్ రాసుకొని వెళ్తాను, నేను వేస్తాను పికప్ లైన్లు వేసి పడేస్తాను. అది కొంచెం కన్వీనియంట్ అనిపిస్తుంది. దాని తర్వాత వాడితో నాకు తెలిసి ప్రొఫెసర్ గారు ప్లాన్ వేసిన హైస్ట్ ప్లాన్ వేసిన ప్రతిసారి వాడు ఇదే డిసైడ్ అవుతాడేమో, ఓకే రాత్రి కూర్చొని ఇదేంది యూట్యూబ్ వీడియోస్ చూస్తాడేమో, హౌ టు పటావ్ పోలీస్ ఆఫీసర్ అని చెప్పి కూర్చొని
బికాస్ లాస్ట్ 2 seasons లో కూడా మళ్ళీ ఆ ప్రెగ్నెంట్ లేడీ ఆమె ఇంకా ఆమె క్యారెక్టర్ బాగుండే యాక్చువల్లీ నాకు. అవును ఈ మోషన్స్ గాడు కాకుండా ఆమె ఒకవేళ మొత్తం హైస్ట్ లీడ్ చేసి వీళ్ళకి అగేన్స్ట్ గా ఉంటే నాకు తెలిసి ఇంకా స్మార్ట్ ఉంటుండే, ఇంకా పవర్ఫుల్ ఉంటుండే. బికాస్ ఆమె లిటరలీ వాడిని ప్రొఫెసర్ గాడిని ఆమె పట్టుకుంటారు కదా, ఇంకెవరు పట్టుకోలేదు. అవును అవును యా ప్రొఫెసర్ గారు కూడా ఆమెకు హైప్ ఇస్తాడు, నువ్వు తోపు, నువ్వు నన్ను 10 నిమిషాల్లో పట్టుకున్నావు, అసలు నువ్వు తోపు నువ్వు అసలు అది ఇది. అవును వాడు అట్లా అనిన తర్వాత కార్ వేసుకొని పోతాడు కదా వాడు బ్యాంక్లోకి ఫస్ట్ టైం. యా 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 ఆ సీన్ కూడా బాగుండే. అక్కడ అదిగో పెను నిశ్శబ్దం పగిలి ఆ బీజిఎం పెట్టచ్చు అక్కడ. వాడు వెళ్తున్నప్పుడు ఫస్ట్ టైం కేజీఎఫ్లో వస్తుంది కదా, అదిగో నిశ్శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం. అండ్ దెన్ పక్కన నుంచి అందరూ మాస్కులు తీస్తూ ఉంటారు ఇట్లా. వాడి కార్ మీద అందరు ఇట్లా చేతులు పెడతా ఉంటారు ఏదో బాహుబలి. ఫుల్ హీరో వర్షిప్ ఉంటుంది వానికి, ప్రొఫెసర్ గారికి ఆ సీన్ లో. బట్ రకీలా క్యారెక్టర్ ఆమెది వాడితో లవ్ లో పడిన తర్వాత కన్వీనియంట్ అవుతుంది. దాని తర్వాత మొత్తం మిగిలిన సీజన్స్ లో ఆమెని సేవ్ చేసేదే ఉంటది సగం, ఆమె ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది కానీ ఎప్పుడు కూడా ఆమె బెనిఫిట్ సాల్వ్ చేయదు ఏవి. ప్రొఫెసర్ గారికి ఏదైనా పెంట్ అయ్యి ఆమె ఏదైనా హెల్ప్ చేస్తుందా అంటే అట్లేం లేదు, ఆమె ఏదో పెంటలో అవుతుంది, ప్రొఫెసర్ గారు చెట్లు ఎక్కుతాడు, గడ్డిలో దూరుతాడు, స్టంట్లు చేస్తూ ఉంటాడు పాపం ప్రొఫెసర్ గారు. నైరోబి అవును నైరోబి ఎట్లా నైరోబి కిరా క్యారెక్టర్ ఉండే. నైరోబి క్యారెక్టర్ మస్తు నచ్చిండే నాకు. ఆమె కొంచెం ఆమె కూడా బ్రూట్ ఫోర్స్ బట్ కొంచెం స్మార్ట్ ఉంటుంది, ఆమె తెలివిగా డెసిషన్ తీసుకుంటారు. అవును నైరోబి క్యారెక్టర్ బ్యాడాస్ ఉంటుంది ఆమె క్యారెక్టర్. బ్యాడాస్ ఉంటుంది ఆమె క్యారెక్టర్, ఫన్ ఉంటుంది ఆమె, కొంచెం ఇట్లా చిల్ ఉంటుంది ఆమె క్యారెక్టర్, జోక్లేస్తా ఉంటది. జోకులు వేస్తుంది. వాడితో డెన్వర్ గాడితో లొల్లి పెట్టుకుంటుంది ఆమె. నైరోబి సీన్ నాకు గుర్తు రావట్లేదు. నైరోబి నాకు ఓన్లీ సచ్చుడే గుర్తొస్తుంది, ఆమె సచ్చిందని. ఎట్లా సచ్చిందో గుర్తుంది నాకు. ఎట్లా సచ్చింది నాకు గుర్తు రావట్లేదు. ఆమె కొడుకునో సంథింగ్ తీసుకొని వస్తారు, ఆమెది కర్టెన్ తీసి ఇట్లా చూస్తూ ఉంటుంది పైనుంచి, అప్పుడు బుల్లెట్ వేస్తారు. రైట్ నైరోబికి దింపుతారు, ఫినిష్ చేస్తారు. అండ్ నైరోబి క్యారెక్టర్ చచ్చిపోయినప్పుడు నేను అనుకున్నా, అరే ఇది ఓకే, ఇది కొంచెం టైట్ అయింది. మిగిలిన వాళ్ళు కూడా ఎమోషన్ వచ్చింది. మిగిలిన క్యారెక్టర్లు కూడా ఒక్కొక్కటి పోతా ఉంటారు అనుకున్నా. ఈ సైడ్ లో ఉంటాయి చూడు, ఈ లుచ్చా మెయిన్ క్యారెక్టర్స్ కాకుండా లుచ్చా సైడ్ క్యారెక్టర్స్ ఉంటారు చూడు, రైట్, వాళ్ళు ఒక్కొక్కరు పోతారు అనుకున్నా. వాళ్ళు ఎవరు చావలేదు లాస్ట్ కి, అందరు బతికారు నీట్ గా, అందరూ సూట్లు వేసుకొని మరి ఫ్లైట్ ఎక్కుతున్నారు. లాస్ట్ కి సెకండ్ హైస్ట్ ఎప్పుడైతే ఇది లాస్ట్ ఈ హైస్ట్ చేసింది కదా, గోల్డ్ దొంగలించి వీడు ఫేక్ గోల్డ్ లోపల పెట్టాడు. దాంట్లో ఆ సీజన్ మొత్తంలో ఒకడు ఉంటాడు చూడు, బర్లిన్ గాడు కొడుకు క్యారెక్టర్, ఫిక్స్ పెట్టుకొని నర్డ్ గాడు బర్లిన్ గాడు వైఫ్ ని వాడేసుకెళ్తాడు. వాడు గోల్డ్ దొబ్బేస్తాడు కదా, వాడు సేమ్ నేను అదే రాసుకున్నా. వాడు గోల్డ్ దొబ్బిన తర్వాత వాడు మళ్ళీ ఎందుకు వదిలేసినాడు గోల్డ్? వాడు ఒక చిట్టి రాసిస్తాడు అంతే, ఆ చిట్టిలో ఏముందో మనం ఇమాజినేషన్ చేసుకోవాలంటే. ఇక లేదు ఆ చిట్టిలో ఏముందో చెప్తాడు కూడా. ఏ చిట్టిలో ఏముంది అంటే, నేను ఫ్యామిలీ ట్రెడిషన్ సంథింగ్ అట్లేదో ఉంటుంది. ఫ్యామిలీ ట్రెడిషన్ ఇది, నేను మీ నాన్న పెద్ద దొంగలము, మేము దొంగనా కొడకలము, నువ్వు మీ డాడీ గాడు పెద్ద మెంటల్ గాడు, అది ఇది ఏదో సమ్ రాస్తాడు. అండ్ దెన్ లాస్ట్ కి కట్ ఒకటి ఉంటది, వాడు గివ్ అప్ ఇచ్చేస్తాడు, వాడు ఫైట్ కూడా చేయడు. వాడు దాని తర్వాత ఆమె అడుగుతుంది, ఏంది వాడు నీకు షేర్ ఇస్తాడు అంటే, ఆ షేర్ ఇస్తాడంట. మరి దొబ్బింది ఎందుకు రా నువ్వు షేర్ కోసం? కుచ్బి అసలు అదేందో నాకు అర్థమే కాలేదా, వాడు ఎందుకు వదిలేసిండు అది. అండ్ ఆల్సో ఇంకోటి, లాస్ట్ లో వీడు ఆ ఒరిజినల్ గోల్డ్ తీసుకొని ఫేక్ గోల్డ్ పెట్టాలన్నది ప్లాన్ ప్రొఫెసర్ గారు. అది డైరెక్ట్ గా చేయొచ్చు కదా, వాడు ఏంది ఇంత ప్లాన్ వేసిండు. వాడు ట్రక్ లో నుంచి ఫేక్ గోల్డ్ పంపించి, బ్రాస్ గోల్డ్ పంపించి, దాని తర్వాత వీడు బట్ వాడు చెప్పిన పాయింట్ మాత్రం కరెక్ట్. ఏదంటే ప్రతి కంట్రీకి గోల్డ్ రిజర్వ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇండియా కూడా ఉంటాయి అట్లాగే గోల్డ్ రిజర్వ్స్. బట్ ఆ గోల్డ్ రిజర్వ్స్ ఎప్పుడు అట్లా పడుంటాయి, దానికి అవి యూజ్ చేయరు. అది జస్ట్ నేషనల్ రిజర్వ్ లో అది అట్లా ఉంటది అనమాట, ప్రతి కంట్రీకి ఉంటుంది అది ఒక సేఫ్టీ నెట్ లాగా. సో వాడు అంటాడు చూడు ప్రొఫెసర్ గారు, ఇట్లా
గోల్డ్కి వాల్యూ ఏం లేదు దానికి, రైట్? టెక్నికల్లీ దానికి ఏం వాల్యూ లేదు. జస్ట్ జనాలు అనుకుంటున్నారు ఓకే లోపల గోల్డ్ ఉంది, మన కంట్రీ ఏదైనా ప్రాబ్లం అయితే ఉంటుంది అది, రైట్? సో నాకు అది నచ్చింది. దట్ విల్ అల్టిమేట్ ప్లాన్ ఏంటి అంటే గోల్డ్ దొబ్బేసి ఫేక్ గోల్డ్ రీప్లేస్ చేయడం. ఆ కాన్సెప్ట్ నచ్చింది. బట్ దాన్ని నేను సిరీస్ అంతా చూస్తున్నప్పుడల్లా లైక్ డాడీ వాళ్ళు కూడా చూస్తున్నప్పుడు అంటూ ఉంటారు కదా, ఇది చూసి నేర్చుకుంటారు అందరూ అని. నేను అట్లానే ఉండే అన్ని సీన్లు చూసి ఇది చూసి ఎవడో ఒకటి లైక్ కాపీ కొట్టదు దీన్ని యాక్చువల్గా చేయొచ్చు అని అట్లుండే కొన్ని సీన్స్. చేసినా చేయొచ్చు యాక్చువల్లీ, ఏమైనా ఎవడన్నా లోపలే బ్యాంక్ లోపల. బట్ ఆబ్వియస్లీ ఇంత ఈజీ ఉండదు, ఇట్లా నువ్వు బైక్ వేసుకొని లోపల దుంకుడు అంత ఉంటుంది కానీ. అవును ఉండదు. బట్ నాకు తెలిసి మాక్సిమం 1-2 గంటల ఆర్మీ దిగుతుంది, షూట్ చేసి పడదొప్పుతారు. షూట్ చేసి పడదొప్పుతారు. బట్ ఆ థాట్ అయితే కరెక్ట్ నాకు మంచిగా అనిపించింది, ఆ కాన్సెప్ట్ మంచిగా ఉండే. బట్ విల్ గో విత్ క్యారెక్టర్స్. మరి నైరోబీ అయిపోయింది, డెన్వర్. సో ఇంకొక క్యారెక్టర్ ఇస్ మన రియో గాడు, దట్ చోటుగాడు. వాడు ఏంటంటే వాడు టెక్నికల్ అది ఇది అని చెప్తారు ఫస్ట్, రైట్? వాడు అన్ని క్రాక్ చేస్తాడు, మళ్ళీ వాడిని యూజ్ చేయరు. వాడు దాని తర్వాత వాడు ఏం టెక్నికల్ ఏం చేయడు. మరి వాడు ఏం చేస్తున్నాడు, లోపల కూర్చొని కోడింగ్ చేస్తున్నాడు వాడు. ఏమన్నా లింక్డ్ఇన్ లో జాబ్ ఒక్కసారి నాకు తెలిసి ఉంటదేమో వాడి యూజ్, లైక్ సెకండ్ హైస్ లో కూడా ఉంటది నాకు తెలిసి. సీజన్ 5 లో ఉన్నట్టుంది. సీజన్ 5 లో వాడు ఒక యూజ్ ఉంటది, ఏదంటే వీళ్ళు ట్రాఫిక్ సిగ్నల్, వీడు ప్రొఫెసర్ గాడైతే ట్రాఫిక్ సిగ్నల్స్ కెమెరాని హ్యాక్ చేయంటాడు సీజన్. అసలు టోక్యో వాడికి మరి రియో గాడికి మొత్తం అన్ని ప్రపంచంలో ఎక్కడ హ్యాక్ చేయాలన్నా రియో గాడికి తెలుసు. బట్ వదిలేయాలి, ఇంకా అది లాజిక్ కాదు, వదిలేయాలి. బట్ వాడు లాస్ట్ కి వాడి యూజ్ ఓన్లీ అక్కడ వస్తుంది, వాళ్ళ రూట్ ఎక్కారా లేదా వెళ్తారు. బట్ ఎట్లన్నా పాయింట్లెస్ అది. వాడిని పట్టుకొని వాడిని అడిగితే వాళ్ళు గోల్డ్ ఇచ్చేస్తాడు ఎట్లన్నా. సో డెన్వర్ కొడుకు ఆ హోల్ ఇది ఉంటుంది చూడు స్టోరీ లైన్, డెన్వర్ బెర్లిన్ బెర్లిన్ వాళ్ళ కొడుకు అండ్ వాడి వైఫ్, వాళ్ళ ముగ్గురిది సీన్ ఉంటుంది. దట్ వీడు వాళ్ళ కొడుకు వాడి వైఫ్ తో వెళ్ళిపోతుంది, బెర్లిన్ గాడి వైఫ్ తో. అండ్ వెళ్ళిపోయిన తర్వాత ఒక స్లోమో సీన్ ఉంటది, వీడు బార్ లో పగలగొడతాడా. నాకు లిటరల్లీ ఆ సీన్ కోసం ఆ మొత్తం స్టోరీ లైన్ రాశారు. వాడంత స్టైల్ గా ఇట్లా కొడుతుంటే ఇట్లా రావడం, ఇట్లా స్లో మోషన్ లో ఒక్కొక్క గాజు పెంకు కనిపిస్తుంది, వాడు ఇట్లా అని అరుస్తూ ఉంటాడు. నేను ఇంకా ఎక్కువ థాట్ ప్రాసెస్ పెట్టేసిన తెలుసా. నేనేమనుకున్నానంటే వాడు కావాలని చేసిండు అది, జైలుకి వెళ్ళి జైల్లో ఏమైనా స్కీమ్ వేసిండేమో ఫర్ దిస్. అప్పుడు వీళ్ళు ఏమైనా బై మిస్టేక్ వీళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్ అయ్యి వీళ్ళు జైలుకి వెళ్ళి జైల్లో నుంచి మళ్ళీ ఎస్కేప్ అవుతారేమో నేను అనుకున్నాను. నేను ఆ లెవెల్ వరకు ఆలోచించిన. బట్ వీళ్ళు జైలుకి పోలే, ఏం పోలే, జస్ట్ డెడ్ బాడీస్ లోకి లేచి ఏ అనుకుంటా ఒక సెకండ్ అనుకున్నా సాడ్ ఎండింగ్ ఏమో అని, అందరు చచ్చిపోతారేమో అని. బట్ ఆ డెడ్ బాడీని చూపించారు ఆ జిప్ లో, అప్పుడు అర్థమైంది ఓకే వీళ్ళు లోపల పడుకున్నారు, వీళ్ళు సావలే, లోపల మంచిగా ఇట్లా పడుకున్నారు. బయటకు వచ్చి మంచిగా జిప్ లాక్ బ్యాగ్ నుంచి బయటకు వచ్చి ప్రొఫెసర్ గారు కూసేకోయిల రమ్మంటున్నా పెట్టుకొని డాన్స్ చేసిండు. దాని తర్వాత లాస్ట్ ఆ ఎండింగ్ కూడా అట్లానే ఉంటుంది. లాస్ట్ కి ఇద్దరు చెల్లెమ్మ చెల్లెమ్మ అని డాన్స్ చేస్తారేమో అని క్రెడిట్స్ పడుతుంది. వాడు ఇంకా రకెల్లా. ఐ థింక్ అక్కడ ఒక సీన్ ఉంటుంది చూడు, ఏదంటే టోక్యోది మళ్ళీ ఒక బిట్ పెడతారు, ఫ్లాష్ బ్యాక్ బిట్ పెడతారు లాస్ట్ సీజన్ లో. టోక్యో అండ్ ప్రొఫెసర్ గారు నేను రాత్రి వరకు పొద్దున్న వరకు మేల్కొని ఉంటాడు తాగేసి, ఫుల్ డాన్స్ చేస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరు డాన్స్ చేస్తాడు చూడు, అప్పుడు పెట్టచ్చు చెల్లెమ్మో చెల్లెమ్మో వాడు ఇంకా టోక్యో వాళ్ళిద్దరు. బట్ ఇంకొక క్యారెక్టర్ మన హెల్సింకి గాడు, గడ్డం వేసుకొని ఉంటాడు. హెల్సింకి గాడు ఊరికే అట్లా నాకు అంతగా వాడి మీద ఇంప్రెషన్ కూడా లేదు నాకు. ఓకే ఉన్నాడు వాడు హీ ఎగ్జిస్ట్స్, హెల్సింకి ఎగ్జిస్ట్స్. ప్రతి క్యారెక్టర్ ఇక మెమరబుల్ ఉండాల్సిన అవసరం లేదు. బట్ యా కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అట్లా ప్రతి క్యారెక్టర్ రాసుకుంటూ పోతే వాళ్ళు ఇంకా పెంట్ అవుతుండే అది ప్రాబబ్లీ. సో హెల్సింకి గాడు అండ్ ఇంకో మన ఆబ్వియస్లీ మన మెయిన్ మన తురుమన్న ప్రొఫెసర్ ఇస్ అ మెయిన్ క్యారెక్టర్. ప్రొఫెసర్ అండ్ బర్లిన్ గాడు కూడా ఉన్నాడు. బర్లిన్ గారి గురించి మాట్లాడదాం, నాకు కొన్ని ఫ్రస్ట్రేషన్ ఉన్నాయి. బట్ ప్రొఫెసర్ ఫుల్ స్మార్ట్ యాస్ బాయ్. హీరో వాడే అనుకుంటా మూవీకి, వాడికే ఎక్కువ ఉంటాయి ఇట్లా తోపు మూమెంట్స్ అని. అండ్
అదే షారుఖ్ ఖాన్ దాన్ని రీమేక్ చేస్తే వాడిలాగే చేస్తాడు. అఫ్ కోర్స్ ఎవడన్నా హీరో లైక్ యా బాలీవుడ్ హీరోనే వాడు బేసిక్గా ఆ స్పానిష్ సిరీస్లో. కరెక్ట్. యా టై వేసుకొని ప్రాపర్ బాలీవుడ్ హీరో. యా వాడికి లవ్ స్టోరీ ఉంటది, వాడికి వాడు స్మార్ట్ ఉంటాడు. యా వాడు కొన్ని ఫైట్లు కూడా కొంచెం ఉన్నాయి వాడివి సీజన్ 5 ఆ టైంకి వచ్చేసరికి. సో వాడు ప్రాపర్ హీరో వాడు. బట్ ప్రొఫెసర్ గాడు అంత స్మార్ట్ ఉన్నాడు. లాస్ట్ సీజన్ లో వాడి దగ్గర నుంచి ఒక ఫేక్ పోలీస్ ఆఫీసర్ వచ్చి దొంగలించడం అనేది వాడికి అర్థం కాలేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అక్కడ ఒక లొట్ట దట్ వీడి ఇంత ప్లాన్ చేసినాడు హైస్ట్లు, వచ్చిన పోలీస్ ఆఫీసర్లు రియల్ కాదా అసలు అది కూడా తెలియదు వాడికి. అంటే వాడు ఇన్నోసెన్స్ని చంపొద్దు అంటాడు కదా, అది కూడా అర్థం కాదు. లైక్ వాడు చేసేదో చెడ్డ పని, దాంట్లో వాడు లైక్ మంచోడు లాగా చూపిస్తారు వాడిని. మంచోడు బట్ చెడ్డ పని చేస్తుండు మనీ హైస్ట్. చేసేది క్రైమ్ బట్ మంచి క్రైమ్. ఇన్నోసెంట్ని సంపద్దు చాలా లైక్ ఎవరికి ఏమి హాని జరగకుండా దొంగలించుకొని వెళ్ళిపోతాం, ఏమి హాని చేయొద్దు. కుచ్చుబి అసలు ఏంటంటే బేసికలీ అదే ఇట్స్ లైక్ అది రాబిన్ హుడ్ స్టైల్. రాబిన్ హుడ్ కూడా అట్లనే రిచ్ దగ్గర నుంచి దొంగలించి పూర్కి ఇవ్వడం. పూర్కి ఇవ్వడు వీడు, వీడే హెలికాప్టర్ లో తిరుగుతూ ఉంటాడు. వాడు పూరికి ఇస్తాను అని చెప్పి మొత్తం కొట్టేసినాక ఇవ్వను నేను. పోయి ఆ ఫేక్ గోల్డ్ ఉంది అది దొప్పుకోండి పోండి. యా అది కరెక్ట్, నేను మర్చిపోయాను యాక్చువల్లీ. వాడు యాక్చువల్లీ పూర్కి ఇస్తాడు బట్ ఒక ఫస్ట్ హైస్ట్ లో ఇస్తాడు స్టార్టింగ్. సెకండ్ హై స్టార్టింగ్ లో పైనుంచి డబ్బులన్నీ వర్షం కురిపిస్తాడు. డబ్బులని బట్ అన్ని ఇవ్వడు కదా, వాడు కొన్ని డబ్బులు ఇస్తాడు అంతే. కొన్ని ఇస్తాడు అంతే. వాడి మళ్ళీ నెక్స్ట్ ప్లాన్ కి కావాలి, వాడు మళ్ళీ ఆడాడ వాడు అసలే ఇది వాడు ఏమంటారు వాండర్ లస్ట్ కూడా. వాడు ఎన్ని లొకేషన్ తిరుగుతాడు ప్రొఫెసర్ గారు రకీలాతో కూర్చొని. కట్టు యూరోప్, కట్టు జర్మనీ, కట్టు ప్యారిస్, ఎడబడితే తిరుగుతూ ఉంటారు ప్రొఫెసర్ గారు. బట్ ప్రొఫెసర్ గారు అదొకటి నాకు అర్థం కాలేదు. లాస్ట్ సీజన్ లో ఫేక్ పోలీస్ ఆఫీసర్లు వచ్చారు, రియల్ పోలీస్ ఆఫీసర్లు వచ్చారు, వాడికి గివ్ అప్ ఇచ్చేసిండు సీదా. పోలీస్ ఆఫీసర్లు వచ్చారు, చేతులు ఎత్తి నిల్చున్నాడు మొత్తం బ్యాచ్ అంతా, మనం దొరికిపోయాం అది ఇది అని. అది దాని తర్వాత దొబ్బినోడు కొడుకు దొబ్బేసిండు కదా, బర్లిన్ గడ్ కొడుకు గోల్డ్ దొబ్బుతాడు. వాడు కూడా ఏమి చేయడు, వాడు జస్ట్ చేతులు కట్టేస్తాడు అంతే. ఇట్లా చేతులు కట్టేసి వదిలేసి వెళ్ళిపోతాడు. వీళ్ళు 2 నిమిషాల్లో వీడికి అర్థం కాగానే ఎస్కేప్ అవుతాడు ప్రొఫెసర్ గారు. అరే నువ్వు ఒకవేళ నీ ప్లానే దొబ్బడం అనుకుంటే, గోల్డ్ దొబ్బేయడం అంటే వీళ్ళని చంపి, ఎట్లాగో వీళ్ళందరూ క్రిమినల్స్, ఇక్కడ ఉన్న ప్రొఫెసర్ వీళ్ళందరూ ఆ బ్యాచ్ అంతా ఎవరైతే గోల్డ్ ని మళ్ళీ రివర్స్ చేస్తున్నారో, దాని ఏమంటారు ఇంగట్స్ చేస్తున్నారో, వాళ్ళని చంపడు దొబ్బు అయిపోతుంది కదా. బట్ వాడు కూడా చంపడు. వాడేమో వాడి న్యూ గర్ల్ ఫ్రెండ్ తో వాడు హైఫైల్ ఇచ్చుకుంటా వాడు ఎటో పోతాడు. ఆ ట్విస్ట్ బాగుండే కానీ కొంచెం నాకు ఆ ట్విస్ట్ లో నేను కొంచెం ఇట్లయినా ఓ షిట్ ఎక్స్పెక్ట్ చేయలేను. ఆ మిస్ డైరెక్షన్ మంచిగా చేశారు. ఏంటంటే వాళ్ళు మ్యాప్ లో వీళ్ళ దగ్గరకు వస్తున్నట్టు చూపిస్తారు, ఆ మోషన్స్ పోలీస్ ఆఫీసర్ గారి ముందున్న మ్యాప్ లో. బట్ దెన్ కట్టు పైకి స్వైప్ చేస్తారు, అది ఎక్కడో పైన ఉంది, అది వాటర్ ట్యాంక్. యా ఆ ట్విస్ట్ బానే ఉండే. బట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే వీడు ఎట్లా కనెక్టెడ్, బికాస్ బర్లిన్ గడ్ స్టోరీలో ఎప్పటి నుంచో సాగదొప్పుతున్నారు. సీజన్ 5 లో ఒక ఫుల్ ఇట్లా ఇంటెన్స్ సీన్ వస్తుంది హైస్ట్ లో, ఇదైంది, ఓ షిట్ గాంధీవాడు వచ్చిండు, ఇది వచ్చిండు, అదేంది అంటాడు. కట్టు బర్లిన్ గడ్ వస్తాడు, వాడు ఎక్కడో రెస్టారెంట్ లో కూర్చొని రెడ్ వైన్ తాగుతాడు, లేదా వాడు స్టూల్ బాల్ కొడతాడు, లేదా వాడు ఏమేమో చేస్తూ ఉంటాడు బర్లిన్ గడ్. నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చింది ఒక టైం తర్వాత, అరే ఏందిరా నీ ప్రాబ్లం ఏందిరా బర్లిన్ గడ్ అంత చేసిన తర్వాత లైక్ ఒక ట్విస్ట్ కోసమే కదా అది కూడా లైక్ వాళ్ళు కొట్టేస్తారు. బట్ అది వీళ్ళ ప్లాన్లోకి, అంటే నేనేమనుకున్నా వాడు ఏదో చేస్తే అప్పుడు అది వీళ్ళ ప్లాన్లోకి ఇదవుతుందేమో అని. బట్ అదేం వాడు కొట్టేసేది అయితే ఇప్పుడు ఆ కొడుకు వాడి ఇంట్రొడక్షన్ ఎట్లుంటది, వీడు హార్వర్డ్ లో వీడు పెద్ద తురుము, వీడు ప్రొఫెసర్లకే ఉచ్చబోయిచ్చిండు అనే టైప్ లో వస్తుంది వాడి ఇంట్రొడక్షన్. ఆ కొడుకు గడిది వాడు దాన్ని ఏం యూటిలైజ్ చేయడు. వాడు ఏం చేసింది మాక్సిమం, వాడు ప్రాబబ్లీ వీళ్ళ ప్లాన్ ని హ్యాక్ చేసిండు, వీళ్ళ కెమెరాలని హ్యాక్ చేసిండు, దొబ్బిండు అంతే, గోల్డ్ దొబ్బిండు. మరి వాడు హార్వర్డ్ కాదు, నేనన్నా సరే దొబ్బుతుండే నాకు తెలుసుంటే. జస్ట్ నా ఇన్వెస్ట్మెంట్ ఈజ్ కొన్ని $1000 పెట్టి పోలీస్ కాస్ట్యూమ్ తీసుకొని చూస్తే ప్రొఫెసర్ గారు నమ్మేస్తాడు సింపుల్.
వాళ్ళు పైగా దానికి మళ్ళీ ఒక సపరేట్ ఇల్లు కట్టారు, మళ్ళీ కొత్త ఇల్లు మొత్తం లేపి ఒక ప్రాపర్టీ లేపి దాని కింద గోల్డ్ అంతా పెడతారు. అండ్ దెన్ దాని పే ఆఫ్ అయితే జీరో లిటరలీ. సో నాకు అది ఆ ట్విస్ట్ కొంచెం స్టూపిడ్ అనిపించింది బర్లిన్ గాడి. ఓకే, సో నౌ విల్ టాక్ అబౌట్ అవర్ బర్లిన్ క్యారెక్టర్. నీకు బర్లిన్ గాడి ఫేవరెట్ అందరిలాగే? ఫేవరెట్ ఏం కాదు కానీ బట్ ఓకే, ఇష్టమే. Yeah. ఇష్టం లేదు యాక్చువల్గా నాకు. స్టార్టింగ్ సీజన్లో కూడా వాడిని కొంచెం విలనిష్గా చూపిస్తారు. అంటే కొంచెం తేడా ఉంటాడు ఎక్కువ. వాడు కాల్చి అంటాడు ఆమెను కూడా, స్టాక్హోమ్ని కూడా కాల్చి అంటాడు బెర్లిన్ గాడిని. సో అట్లా లైక్ నాకు నచ్చలే వాడు ఎప్పుడు. వాడు ఎందుకో వాడు కొంచెం స్వాగ్ ఉంటది వాడు, అది మాత్రం ఉంటది. దట్ వాడు వాడి పానీపూరి తిన్నా కూడా ఇట్లా కొంచెం స్వాగ్ ఇట్లా డైలాగ్ ఇచ్చుకుంటూ ఇట్లా తొడ और ज्यादा प्याज देना బాయ్ అనే టైప్ లో ఇట్లా స్వాగ్ ఉంటది వాడిది బర్లిన్ గాడిది. ఆ స్వాగ్ బాగానే ఉంటది కానీ నాకు కూడా వాడి ఫేవరెట్ క్యారెక్టర్ ఏం కాదు బర్లిన్ గాడు. బర్లిన్ గాడు ఎప్పుడైతే చచ్చిపోయిండో నేను ఓకే గుడ్ అనుకున్నా, ఇది మంచి ఎండింగ్ చేసిరు బర్లిన్ గాడికి, బర్లిన్ గాడిని చంపేసారు, దట్ ఈస్ అమేజింగ్ అనుకున్నా. దాని తర్వాత వాడిది సాగా బీకారు బర్లిన్ గాడిది. ఫ్లాష్ బ్యాక్ అనుకుంటా, కట్టు వస్తుంది ఫ్లాష్ బ్యాక్ వస్తుంది బర్లిన్ గాడిది, కట్టు ఫ్లాష్ బ్యాక్. యాక్చువల్లీ వాడి క్యారెక్టర్ అయిపోయిందంట ఆ టైంకి, బట్ రైటర్స్ మళ్ళీ గుసాయించాల్సి వచ్చింది బికాస్ జనాలు అరే బర్లిన్ అంటే సాగొట్టి బర్లిన్ తీసుకొచ్చారు. థ్యాంక్ గాడ్ టోక్యోని అట్లా చేయలేదు. మళ్ళీ నేను హాఫ్ ఎక్స్పెక్ట్ చేసిన టోక్యో ఫస్ట్ సీజన్ 5 ఫస్ట్ 5 ఎపిసోడ్స్ చచ్చిపోతుంది కదా, దాని తర్వాత 5 ఎపిసోడ్స్ ఉన్నాయి ఇంకా. మళ్ళీ నేను అనుకున్నా మళ్ళీ వస్తుంది టోక్యో వచ్చి, అప్పటికి పెట్టారు నీకు నువ్వు చూసినావు అంటే వాయిస్ ఓవర్లు పెట్టారు టోక్యో, వాయిస్ ఓవర్ ఉంటుందా? నైరోబీ కాదు ఆమె పేరుని స్టాక్హోమ్ కి ఏవో విజన్స్ వస్తా ఉంటాయి, అవేందో నాకు అర్థం కాలేదు. స్టాక్హోమ్ కొంచెం జర మెంటల్ అయింది, బట్ దానికి కూడా పే ఆఫ్ ఏమి ఉండదు. స్టాక్హోమ్ కి ఉంటదా? అవును, ఉండదు యాక్చువల్గా. వాళ్ళిద్దరి మధ్య ఏదో జరగాలి బేసికలీ. డెన్వర్ అండ్ స్టాక్హోమ్ మధ్య కొంచెం పెంట్ అయితే మనం కొంచెం డౌట్ క్రియేట్ చేయడానికి వాళ్ళు అవన్నీ చేసారు, అంతేనా? నేను అనుకోవడం అదేమో నాకైతే అసలు పాయింట్లెస్ అనిపించింది. ఇట్లా ఆర్థురో గాడి ఫేస్ కనిపిస్తుంది అంట ఆమెకి, ఏంది ఆర్థురో గాడి ఫేస్ కనిపించేది? ఆర్థురో గాడు ఫస్ట్ సీజన్ లో ఆ హైస్ట్ ఎప్పుడు సంవత్సరాల ముందు అయినప్పుడు వాడు అప్పటికే దొబ్బే అన్నాడు ఆర్థురో గాడు. ఇంకా ఆర్థురో గాడి ప్రేమలో ఉండి డెన్వర్ గాడితో ఏంది లొకేషన్లు తిరిగింది, పార్టీలకు పోయింది, అయినా కూడా డెన్వర్ గాడి మీద, అయినా కూడా ఆర్థురో మీద ఇంకా ప్రేమ ఉండడు ఏందని అది తెలియదు. వాళ్ళు జస్టిఫికేషన్ ఏమి ఇచ్చారంటే ఆర్థురో గాడి బిడ్డ ఈమె కడుపులో ఉంటది కదా, ఈమె కంటది, ఈమె కనేస్తుంది. సో ఆమె ఏదో సమ్ ఫాదర్లీ కనెక్షన్ ఉంది, అది ఏదో సంథింగ్ ఏదో చెప్తుందామా, బట్ అది నాకు పండలే. ఆర్థురో గాడు ఆ ఫస్ట్ దాంట్లోనే వాడు అప్పటికే సచ్ ఉండాల్సింది, బట్ ఆర్థురో గాడిని తీసుకోవడం కూడా స్మార్ట్. వీళ్ళు ఎందుకు చేస్తారు? ఆబ్వియస్లీ దట్ ఆ హేట్ గురించి కొంతమంది చూస్తారు కదా, ఆర్థురో గాడు ఎంత క్రూరంగా సస్తాడు ఈసారి ఆశతో చూస్తారు కదా సగం మంది, అట్లాంటి వాళ్ళని కూడా క్యాప్చర్ చేసారు. సో కొంచెం ఏమంటారు, పైసల్ గ్రాబింగ్ అయితే తెలివైన పనులు చేసారు. ఒకటి బర్లిన్ గాడిని పెట్టారు, బర్లిన్ గాడి మీద ఇష్టం కోసం జనాలు చూస్తారు, ఆర్థురో గాడి మీద కోపంతో జనాలు చూస్తారు. ప్రొఫెసర్ గాడు ఎన్నిసార్లు స్పెక్స్ అడ్జస్ట్ చేసుకుంటాడని కొంతమంది చూస్తారు. సో అట్లా వాళ్ళు ప్రతి యాడ్ చేసుకుంటూ పోయారు, విచ్ ఇస్ కైండ్ ఆఫ్ నైస్. నీకే ఫేవరెట్ క్యారెక్టర్? నేను నా ఫేవరెట్ క్యారెక్టర్ నేను చెప్పిన దట్ మోషన్స్ పోలీస్ ఆఫీసర్ గారు. ప్రొఫెసరే నాకైతే. బేసిక్గా అతనికే అన్నీ ఉంటాయి, పంచ్ లైన్స్ అన్ని, కిరాక్ సీన్లన్నీ అతనికే ఉంటాయి, ఎలివేషన్ సీన్లు ఉంటాయి అని. వాడు ఎట్లా అడ్జస్ట్ చేసుకుంటే స్పెక్స్ ఫస్ట్ ఇట్లా అంటాడు, ఇట్లేదో అంటాడు, వాడు ఇట్లా అంటాడు, ముక్కు మీద ఇట్లా పెట్టి ఏదో ఇట్లా ఏదో సంథింగ్ ఇట్లా ఏదో చేస్తాడు, మస్తు యూనిక్ అడ్జస్ట్ చేస్తాడు స్పెక్స్ ప్రొఫెసర్ గారు. వాడి స్పెక్స్ కొంచెం ఇట్లానే ఉంటాయి, నా దానిలాగే సిమిలర్ ఉంటాయి, ఇట్లా మధ్యలో ఒక బొక్క ఉండి రౌండ్ గా, ఇట్లాంటి స్పెక్స్ ఉంటాయి. నాకు మెయిన్ క్యారెక్టర్స్ నా ఫేవరెట్ నేను ఆలోచిస్తున్నా, నాకు టోక్యోనే ఇంకా ఎక్కువ ఇష్టం. ఎందుకంటే టోక్యో ఎటువైపు ఎటు తిరుగుతుందో అర్థం కాదు. టోక్యో కొంచెం మెంటల్ ఉంటుంది కదా సంకీది, అందుకే ఆమె క్యారెక్టర్ ఎప్పుడు నాకు ఇట్లా అంత ప్లాన్ అవుతా ఉంటది, మంచిగా వెళ్తా ఉంటది, అట్లానే మనం ఎక్స్పెక్ట్ చేసింది అయిపోతుంది అనుకో, దెన్ ఫన్ ఉండదు. సో టోక్యో ఎప్పుడు
స్క్రిప్ట్ కి అతీతంగా వెళ్తుంది. సో నాకు అది నచ్చుతుంది. టోక్యో అన్ప్రిడిక్టబిలిటీ మజా వస్తుంది. అండ్ ఆమె పర్ఫామ్ చేయడం కూడా మజా చేస్తుంది. ఆమె పేరు అర్సులానో ఏదో ఉంది ఆమె పేరు యాక్చువల్ అర్సులా మస్తు పర్ఫామ్ చేస్తుంది ఆమె. యాక్టింగ్, ఆమె వాయిస్ కూడా చాలా బాగుంటుంది. ఆమె వాయిస్ ఓవరే యా లైక్ ఆ సిరీస్కి చాలా ప్లస్ అయింది అది. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. సిరీస్ కి ప్లస్ అవుతుంది. నువ్వు మంచి పాయింట్ తీసుకొచ్చావు. మొత్తం షో అంతా ప్లస్ అవుతుంది ఆమె వాయిస్ ఓవర్. నాకు ఎక్కడ మళ్ళీ ఇరిటేషన్ స్టార్ట్ అయిందంటే లాస్ట్ సీజన్ లో ఆమె చచ్చిపోయింది. ఆమె చచ్చిపోయిన తర్వాత వాయిస్ ఓవర్లు ఇస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చచ్చిపోయిన తర్వాత వాయిస్ ఓవర్లు ఎందుకు ఇస్తుందో నాకు తెలియదు. సరే వాయిస్ ఓవర్లు ఇచ్చినప్పుడు కూడా ఏమి ఇంపార్టెంట్ ఏమి ఇవ్వదు. నువ్వు ఆ వాయిస్ ఓవర్లు నువ్వు కావాలంటే చదువు. ఏంటంటే ఇప్పుడు ప్రొఫెసర్ గారు ఇప్పుడు ఈ విండోని కన్స్ట్రక్ట్ చేద్దాం అన్నాడు అనుకో, ఆమె ఇమీడియట్లీ సమ్ ఏదో ఫిలాసఫీ విండో ఒక ఇంటికి చాలా ఇంపార్టెంట్ అనే టైప్ లో భారీ ఫిలాసఫీలు ఇస్తూ ఉంటది. ఒక్క ఫిలాసఫీ కూడా అసలు ఏమేమి పెద్ద ఇంపార్టెంట్ థింగ్స్ ఏం చెప్పదమ్మా, చాలా బేసిక్కే చెప్తుంది. బట్ దాన్ని ఎట్లా అంటే దాన్ని చూపించడం మాత్రం ఆమె ఏదో పెద్ద హై ఎండ్ ఫిలాసఫీలు చెప్తున్న ఫీలింగ్ వస్తుంది. ఓకే బట్ ఒకవేళ నువ్వు రైటర్ అయితే, బట్ ఎవరన్నా రైటర్ ఉన్నా కూడా ఏం చేస్తాడు అప్పుడు? ఇట్లా చచ్చిపోయినాక టోక్యోనే ఉండే, ఇంకో 5 ఎపిసోడ్స్ ఉన్నాయి, ఇంకా ఆమెతోనే చెప్పించేద్దామని అనుకుంటారు కదా. అంటే ఇప్పుడు కొత్త నరేటర్ అంటే ఎవరిని పెడుతూ అయినా ఎవరిది అంత నరేటర్ అవసరం లేదు. సగం సేపు నరేటర్ ఆమె ఏమన్నా స్టోరీ ఏమన్నా రివీల్ చేస్తుందా? లేదు కదా. ఉంటుంది. మనకు అర్థమవుతుంది. ప్రొఫెసర్ పాస్ట్లో అదే వాళ్ళిద్దరు ఉంటారు కదా, లాస్ట్ వరకు ఉంటాడు ప్రొఫెసర్ ఎప్పుడు అని పాయింట్ చెప్పనీకి ఆ పాస్ట్ వెళ్తుంది, ఆమె నరేషన్ ఇస్తుంది. కరెక్టే, ఆ పాయింట్ చెప్తుంది అంటున్నా ప్రొఫెసర్. బట్ ప్రొఫెసర్ గారు లాస్ట్ వరకు ఉంటాడు లేదు మనకు కనిపిస్తుంది. నేను అదంటున్నా. ఆమె ఇచ్చిన వాయిస్ ఓవర్ కి నాకేం ఇప్పుడు ఆమె వాయిస్ ఓవర్ లో ఏదో సంథింగ్ రివీల్ చేసింది అనుకో, లైక్ ఇప్పుడు రియో గాడు రియో గాడు గవర్నమెంట్ కి పనిచేసేటప్పుడు ట్రాఫిక్ లైట్స్ వేసినప్పుడు చెప్పింది అనుకో, అప్పుడు ఓకే సో అందుకు రియో గాడు ట్రాఫిక్ సిగ్నల్స్ ని ఇట్లా హ్యాక్ చేసిండు అంటే నేను ఓకే. బట్ ఆమె ఇంపార్టెంట్ నేను అంటుంది ఏంటంటే ఆమె మనకి కనపడని ఇన్ఫర్మేషన్ ఏం రివీల్ చేయదు, జరిగిన దాన్నే కొంచెం ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, కొంచెం ఏ వాయిస్ ఓవర్ ఇస్తుంది. బట్ ఆమె వాయిస్ ఓవర్ మొత్తం షో అంతా నడుస్తూ ఉంటుంది. అది కాకుండా నీకు ఏ క్యారెక్టర్ నీకు ఇష్టం లేదు? విచ్ ఇస్ ద క్యారెక్టర్ దట్ యూ హేట్? మీరాబాయి క్యారెక్టర్ ఆర్థురు అండ్ ఇంకెవరు, గంధియా, వాళ్ళిద్దరు ఇష్టం. నాకు గంధియా గాడు ఇష్టం. గంధియా గాడు కొంచెం వాల్యూస్ ఉంటాయి. గంధియా వాల్యూసా అంటే వాడి మిషన్, వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో వాడి మిషన్ ఏంది, దీన్ని వీళ్ళని దింపాలి, రైట్? సో అంటే నాకు స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడి క్యారెక్టర్ ఇష్టం. ఎందుకంటే వాడు ఏం చేస్తాడో టెన్షన్ ఉంటుండే. గాంధీ గాడు ఉన్నంతసేపు వాడు స్మార్ట్ ఉండే, వాడు నైరోబీని కూడా చంపేది వాడే. వాడిని అయినా సరే వీళ్ళు చంపరు. లైక్ ఎంత ఫ్రస్ట్రేషన్ వస్తుంది అందుకే వాడి మీద. వాడిని వేసి పడదొప్పుర్రా గాంధీ గాడు, వాడిని బచాయించి పెట్టారు. వాడేనా బాంబు వేసేది, టోక్యో మళ్ళీ రిటర్న్ వేస్తుంది. వాడు కాదు కదా, వేరే వాడు. బాంబా లేదా వాడే అనుకుంటా, నాకు తెలుసు. గాంధీ గాడ కాదు, ఇంకొకటి వస్తాడు చూడు, ఇంకొక ఆఫీసర్ వస్తాడు, వాడిని కట్టేస్తారు. వాడేస్తాడా ఇట్లా సైడ్ లో ఇట్లా వాడికి షార్ట్ హెయిర్ ఉంటది, ఇట్లా ఒక హెయిర్ స్టైల్ ఉంటది. అవును ఆర్మీ గాడు వాడు. ఐ థింక్ వాడి పక్కన ఇంకొక లేడీ ఉంటది, లాస్ట్ లో వెంట్స్ లో వెళ్తా ఉంటది. ఐ థింక్ అది బాగుండే యాక్చువల్గా. కానీ ఆమె పైప్స్ లో నడుస్తానే ఉంటది ఎపిసోడ్ అంతా. నేను ఎప్పుడు దిగుతుంది ఏమో ఆలోచిస్తూనే ఉన్నా. వీళ్ళు ఏదో లైక్ మాట్లాడుతూ ఉంటారు, రాత్రి అవుతుంది మళ్ళీ పొద్దున అవుతుంది, అప్పుడు దిగి కట్ చేస్తూ ఉంటారు. ఎంతసేపు ఉంటుంది మా పైప్స్ లో అని. నేను కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఎంతసేపు పైప్స్ లో ఏం చేస్తుంది, బికాస్ ఆమె బాంబ్స్ డెటోనేట్ చేస్తుంది అని చెప్తారు. ఓకే, ఎంతసేపు చేస్తుంది బాంబ్స్ డెటోనేట్? ఆ బ్యాంక్ ఏమన్నా ఏంది అమీర్పేట నుంచి ఏంది పంజాగుట్ట వరకు అంటే ఏంది అంత పెద్ద బ్యాంక్? ఆమె పైప్స్ లో తిరుగుతూ ఉంటది. మధ్యలో ఆమె పైప్స్ లో తిరగడం ఒకటి, ఆమె అది ఎక్కుతుంది చూడు, ఆ వెంట ఏదో ఎక్కుతుంది, ఏది స్టాక్ హోమ్ భయపడుతుంది ఒక చోట, హారర్ వైబ్ అవుతుంది అక్కడ.
అది ఎక్కడం కూడా మేమీ టైం తీసుకోదు, ఎంతసేపు ఉంటుంది, 5 minutes లో ఎక్కేస్తుందామా కింద నుంచి పైకి ఎక్కుతుంది. మరి అంత ఈజీగా ఎక్కినామా వెంట్స్ లోకి వెళ్ళి అంతసేపు ఎందుకు తిరుగుతున్నావా? లేకపోతే ఆ పోలీసు వాడు ఆడుకుంటుండేమో ఆమెతో, ఆ రైట్ తీసుకో లెఫ్ట్ తీసుకో సర్కిల్ దగ్గర ఆ మాట్లాడి తిరుగుతూ వాడు అది చూసి అని నవ్వుతా. ఎవడు ఆ కమాండ్స్ ఇచ్చేవాడు, కమాండ్స్ ఇచ్చాడు. వాడు చెప్తా ఉంటాడు కదా ఇట్లా ఇల్లు ఇట్లా ఇల్లు అని, లెఫ్ట్ తిరుగు వాడు రైట్ ఆడుకుంటుండే. ఆగా ఐ థింక్ వాడు మజా చేసుకుంటాడు. లేదు వాడు మజా చేసుకుంటూ వచ్చి ఆ మోషన్స్ గాడు ఆఫీసర్ గారి దగ్గరికి వద్దాం అనుకుని ఉంటాడు. ఇదిగో చూడరా భయ్, ఇదిగో ఇట్లా నువ్వు కూడా చెప్పు, ఏదో డైరెక్షన్ చెప్పు, నీ ఇష్టం వచ్చింది చెప్పు. వాడేమో నాకు ఆర్మీ కావాలి, నాకు సబ్మరీన్ కావాలి, నాకు స్పేస్ ట్యాంక్ కావాలి అంటున్నాడు. బట్ అవును ఆమె తిరుగుతూ ఉంటది. అదొక టైం లైన్ డజంట్ మేక్ సెన్స్. ఇంకొక టైం లైన్ నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, ఇంకో క్యారెక్టర్ మిస్ అయినాం. అదే రఖేలా ఇంకో పోలీస్ ఆఫీసర్ ఉంటాడు చూడు, స్పెక్స్. ద ఫ్రెండ్ జోన్ గై. యా, ఫ్రెండ్ జోన్ గై. పాపం వాడు ఎప్పుడు నిరాశనే ఫీల్ అవుతాడు వాడు మొత్తం సిరీస్ అంతా. వాడు లాస్ట్ కి కూడా వాడు వాడు పెద్ద ప్యూనే అవుతాడు కదా వాడు లాస్ట్. మా బోట్ కోసం పోతాడు, అండర్ గ్రౌండ్ అంటాడు. వాడే కదా ఇన్ఫర్మేషన్ రివీల్ చేసేది, దట్ ఇక్కడ ఉండొచ్చు గోల్డ్, ఈ సబ్మెరీన్ లో వెళ్తున్నట్టుంది, మనం నీళ్ళలో ఎత్తుకుదాం దా అది ఇది అని చెప్తాడు. అప్పుడు వీడు మన మోషన్స్ గాడు ఇమీడియట్లీ నాకు సబ్మరీన్ కావాలి, నాకు అక్వా ట్యాంక్ కావాలి, నాకు అక్వామ్యాన్ కావాలి, నాకు మార్వెల్ కావాలి అంటాడు. యా కరెక్ట్. వాడైతే పాపం వాడు ఫస్ట్ సీజన్ లో వాడు ఫ్రెండ్ జోన్ అయినంత దరిద్రంగా, ప్రొఫెసర్ గాడు 1 week లో వచ్చి రకేలాని పట్టుకుపోయినాడు, పడేసినాడు. వాడు సంవత్సరాల నుంచి రకేలా పక్కనే పనిచేస్తున్నాడు. ఆ ఫ్రెండ్ జోన్ వాడైనా కూడా ఫ్రెండ్ జోన్ అయినాడు. మళ్ళీ మంచోడాడు యాక్చువల్లీ, వాడేమి తింగర్ బుచ్చిగాడు కాదు, మంచోడాడు యాక్చువల్లీ. వాడు ఇట్లా స్పెక్స్ ఇట్లా అన్నాడు కదా, అందుకే వేస్ట్ వాడు. వాడు ఇట్లా స్పెక్స్ ఇట్లా ఒకసారి అని ఉంటే రకేలా వాడేది వాడికి కూడా. వాడు పాపం ఎర్రిపకోడి అవుతాడు. నేను ఒక టైంలో ఏమనుకున్నానంటే వాడు ఫస్ట్ నుంచి దొంగలతో సింపథైజ్ చేస్తూ ఉంటాడు కదా. వాడు లేదు వాళ్ళు చేస్తుంది కరెక్ట్, మనం ఇట్లా చేయొద్దు, మనం ఇట్లా ఇది చేయొద్దు. వీడెప్పుడు వైలెంట్ గా డెసిజన్ తీసుకోడు. వీడు కూడా వాళ్ళ సైడ్, వీడు కూడా పోతాడు అక్కడ పోతాడు, మళ్ళీ రకేలా ఫ్రెండ్ జోన్ అవుతాడు వాడు. నేను అనుకున్నా వీడు కూడా మాస్క్ వేసుకొని లోపల పోతాడు. ఈ మోషన్స్ గారి దగ్గర ఉండడం కంటే నాకు అదే బెటర్ అని చెప్పి ఈ ఫ్రెండ్ జోన్ గారు పోతాడు అనుకున్నా. బట్ వాడి క్యారెక్టర్ పాపం అనిపిస్తుంది, జాలేస్తుంది వాడి క్యారెక్టర్ మీద లాస్ట్ కి. కానీ వాడే పట్టిస్తాడు అనుకుంటా వాళ్ళిద్దరిని కూడా. ప్రొఫెసర్ ఇంకా రకేలా ఏదో సమ్ వ్యాన్ లో ఉంటే వాడే అన్ని ఫిగర్ అవుట్ చేసి పట్టిస్తారు వాళ్ళిద్దరిని. కరెక్ట్. అప్పటి నుంచి ప్రాబ్లం అయ్యి పట్టిస్తారు. బట్ వీళ్ళు మళ్ళీ ఎస్కేప్ అవుతారు, ప్రొఫెసర్ అండ్ రకేలా ఎస్కేప్ అవుతారు. అవును, ఎస్కేప్ అవుతారు. వాడిది ఫస్ట్ సీజన్ లో అనుకుంటా కదా, వాడు రకేలాతో బిస్కెట్ అయిన తర్వాత వాడు తాగేసి ఏదో సమ్ యాక్సిడెంట్ ఏదో చేస్తాడు ఆఫీసర్ గా. వాడు ఏదో ఉంటది, వాడు బాధపడతాడు, కొంచెం దేవదాస్ టైప్ అవుతాడు, తాగుతాడు. వాడికి ఇన్ఫర్మేషన్ అంతా అర్థమవుతుంది, వాడు కార్ లో పోతా ఉంటాడు, వాడు అంతా ఫిగర్ అవుట్ చేసుకుంటాడు, ఓ వీడే ప్రొఫెసర్ ఏమో, బికాస్ రకేలాతో వీడు డేట్లకి వెళ్తున్నాడు అది ఇది అని. అది కూడా వాడే చెప్తాడు ఆమెకి. యా ఎగ్జాక్ట్లీ, వీడే ప్రొఫెసర్ పిచ్చిదానా అని. వాడు అప్పటి నుంచి ఆమెతో తిరుగుతూ ఉంటాడు, ఆమె ఫిగర్ అవుట్ చేయదు, వీడే ఫిగర్ అవుట్ చేస్తాడు ఆమె. కరెక్ట్. యా వీడే అని ప్రొఫెసర్ రకేలా కూడా పాపం వాడిని ఎంత బిస్కెట్ చేసిందో. ఆమె దొరికిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆమె ఫ్రెండ్ కే అర్థమైపోయింది. పాపం జాయిన్ అయినప్పుడు వీడిని కూడా తీసుకోవచ్చు కదా, దారా నువ్వు కూడా అని వాడిని అక్కడే గాల్లో కానీ పిలిచినా కూడా వాడు ఎల్లుండడేమోలే, వాడు మరీ అసలు వాడు మంచోడు కదా. ఎల్లుండడా? వాడు ఎల్లుండాడు, వాడి కొంచెం నోబుల్ మ్యాన్. వాడు ఎల్లుంటే రెస్పెక్ట్ అయ్యేది నాకు. బట్ ఏంటంటే వాడు అట్లీస్ట్ కాన్వర్సేషన్ అన్న దట్ నువ్వు కూడా రా అనే టైప్ లో ఏదో ఒకటి అయి ఉండాలి. అసలు వాడిని పాపం తీసుకోవడం. నాకు ఇంకొక ఇరిటేషన్ వచ్చిన క్యారెక్టర్ ఏదంటే లాస్ట్ సీజన్ లో వీళ్ళు మనీ హైస్ట్ వాళ్ళు కొంచెం కామెడీ పెట్టడానికి ట్రై చేశారు, గమనించారు. అదైతే సేమ్ మాస్ మసాలా, అది మరీ సీరియస్ అయిపోతుంది. లెట్స్ డూ సమ్ కామెడీ, కొంచెం కామెడీ చేద్దాం. కొన్నిసార్లు బాగుండే, కొన్నిసార్లు ఒక్క జోక్ అన్న ఏది ల్యాండ్ అయింది, ఒక్క జోక్ అన్న ల్యాండ్ అయింది అసలు లెజిట్ గా.
వాడు రకేలాకి ప్రపోజ్ చేస్తా అంటే వీళ్ళు చెప్పు చెప్పు అంటారు కదా, అది కొంచెం ఫనీ. అది లిటరల్లీ అదైతే ఫన్నీ. అలీని కూర్చోబెట్టి వాడు వాడు కమ్మేసుకో. అండ్ అక్కడ నువ్వు గమనిస్తే మ్యూజిక్ కూడా మారుతుంది. అప్పటిదాకా ఇంటెన్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది, వాడు ఆ సీన్స్ రాగానే ఇట్లా టింగ్ టిక్కి టిక్కి అని ఇట్లా కొంచెం కామెడీ మ్యూజిక్ వస్తుంది. అట్లనే స్పానిష్ టింగ్ 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 వస్తుంది. కొంచెం పాష్ టింగ్ టింగ్ వస్తుంది, బట్ కామెడీ మ్యూజిక్ వస్తుంది. వాడు మళ్ళీ లిఫ్ట్ లో పోయి రకేలాకి ఈ హైస్ తర్వాత ఏం చేస్తావు, నేను నీకు డ్రింక్ కొనిస్తా, అది ఏంది అది. అండ్ అది అసలు పండలేదు. రకేలా ఇట్లా సైడ్ లో నవ్వుతూ ఉంటది, అది నవ్వు రాలేదు. అండ్ అది కాకుండా వాడు మళ్ళీ నేను కూడా ఒక సిటీ పేరు పెట్టుకుంటా అంటాడు. వాడు ఏది సిటీ పేరు పెట్టుకునేది, వాడు ప్యాంప్లోనాకి వాళ్ళు ఏదో పగలబడిన అవుతారు. ఏదైనా సమ్ మీనింగ్ ఉందా దానికి, ఏమైనా వర్డ్ ప్లేనా? అది నాకు అర్థమే కాలేదు. అది అంటే వాళ్ళందరిది ఇట్లా పెద్ద పెద్ద సిటీలు ఉన్నాయి, నీదేందో ప్యాంప్లోనా అయింది, ఎవడికి తెలియని కూడా తెలియదు. అది ఎవడు చెప్పింది? ప్యాంప్లోనా ఇస్ నీకు ఇదేంది, అది వరల్డ్ వండర్ కూడా ఒకటి ఉంది అనుకుంటా. అదేంది హ్యాంగింగ్, వాడు అదే అంటాడు. ఫేమస్ బెర్లిన్, టోక్యో, లైక్ ఇవన్నీ ఫేమస్ ప్యాంప్లోనా. వాడు ఇప్పుడు హైదరాబాద్ అని చెప్పింటే అప్పుడు నవ్వు వస్తుండే. వాడు అప్పటికి చెప్పింది కొంచెం పాష్ లొకేషన్ కదా, వాడు ప్యాంప్లోనా చెప్పిండాడు. మరి నాకు అట్లా అర్థమైంది ఆ సీన్ చూస్తే. ఓకే, ఈ ప్యాంప్లోనా ఏదో సిటీ ఉంది అంటే ఎవరికి తెలియదు. టోక్యో ఇస్ సిటీ పేర్లు కదా వాళ్ళు పెట్టుకున్నది. కరెక్ట్. ప్యాంప్లోనా అని పెట్టుకుంటాడు, దానికి పగలబడిన అవుతారు. వాడు చచ్చిపోతాడు అనుకున్నాను నేను. వాడు కూడా బతికిండు లాస్ట్ కి, ప్యాంప్లోనా గాడు కూడా. కానీ హెలికాప్టర్ లో ఉండరు. ఆ హెలికాప్టర్ లో వాడు, హెలికాప్టర్ సీన్ లో వాడు ఉండాడు. వాడు మెయిన్ క్యారెక్టర్ కాదు కదా, వాడు పక్క పోయి డాన్స్ చేస్తున్నాడు. వాడి గోల్డ్ తో వాడు ఎంజాయ్ చేస్తుండో, వాడు ఏమో చేసుకుంటాడు. వాడు ఇంకా రకేలా గాడి ఫ్రెండ్ ఉంటాడు చూడు, అదే పోలీస్ ఆఫీసర్ ఎవడైతే ఫ్రెండ్ జోన్ ఏంటో, వాళ్ళిద్దరు కూర్చొని మందు తాగుకుంటా మాట్లాడుతూ ఉంటారు రకేలా గురించి. అవును, ఆ సీన్ పెట్టాల్సింది, బాగుంది. ఇద్దరు కూర్చొని వాడు ఆ ప్రొఫెసర్, ఆ పోలీస్ ఆఫీసర్, ఆ ఫ్రెండ్ జోన్ అయిన పోలీస్ ఆఫీసర్ గాడు కంప్లైంట్ చేస్తా ఉండాలి, అరే వేస్ట్ రామా, నేను సంవత్సరాలు పక్కనే నిలబడి లైన్ కొట్టాను రా, ఆమె వాడితో పోయింది ఆ ప్రొఫెసర్ గాడితో. నువ్వు ట్రై కూడా లడ్డ పెట్టిందామా, అంత పెద్ద చండాలమైన క్యారెక్టర్. ఆమెను బచాయించడానికి ఏందేందో చేసిండు వాడు, హెలికాప్టర్ లో ఆమెను తీసుకొని వచ్చి. ఎగ్జాక్ట్లీ, అవును, అదొకటి ఉంది కదా. పూర్తిగా ఆమె దొరికిపోతుంది పోలీస్ జైల్లో. అసలు జైల్లో నుంచి రిలీజ్ చేస్తారు, అరెస్ట్ అయిన వాళ్ళు ఏదో పేరెంటానికి వచ్చినట్టు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటారు. రియో గాడిని తీసుకొస్తారు, ఈమె రకేలాని తీసుకొస్తారు. ఒక టైం తర్వాత నాకు అనిపించింది వీళ్ళందరూ అరెస్ట్ అయినా సరే పాయింట్ లేదు, బికాస్ మళ్ళీ బయటకు వస్తారు ఇలా అనుకున్నాను. ప్రొఫెసర్ గారు మళ్ళీ ఇంకేదో ప్లాన్ వేసి అక్కడ జైల్లో బొక్క పెట్టి ఏదైనా చేసి, నేను లెజెండ్ గా అదే అనుకున్నా. బర్లిన్ గాడు జైలు పోయిన తర్వాత స్టోరీ లైన్ అటు పోతుందేమో అనుకున్నాను, బట్ అది. సో ఆ క్యారెక్టర్ నాకు ఇరిటేషన్ వచ్చింది. ఆ ప్యాంప్లోనా గాడు వాడి పకోడీ కామెడీ, ఈ హైస్ట్ మధ్యలో కామెడీ కూడా చేస్తారు. ఎవడో సమ్ ఇంటర్న్ తో రాపిచ్చారు, అది నువ్వు 2 కామెడీ సీన్ రాయరా అని చెప్పి వాడుతూ రాపిచ్చారు. సో ఓకే, నెక్స్ట్ విల్ గో టు, ఇప్పుడు మన క్యారెక్టర్స్ అవి డిస్కస్ చేసుకున్నాం. ఏ సీజన్ నీకు బెస్ట్, నీకు ఫేవరెట్ అన్ని సీజన్స్ లో? 5 సీజన్స్ ఉంది షో, నీకు ఏ సీజన్ అన్నిటికంటే బెస్ట్ అనిపించింది? సీజన్ 2 అనుకుంటా. సీజన్ 2 అనుకుంటా. ఫస్ట్ హైయెస్ట్ ఎండ్ అయ్యేది అదే కదా, ఫస్ట్ హైయెస్ట్ ఎండ్ అయ్యేది సీజన్ 2 లోనే అనుకుంటా. సో అదే ఇష్టం నాకు, ఆ ఎండింగ్ బాగుండే. ఓకే, నాకు సీజన్ 1 ఇష్టం. సీజన్ 1 ఒకటి ఏంటంటే నాకు ఎందుకు ఇష్టం అంటే, ఒకటి ఫ్రెష్నెస్ ఉంటుంది, బికాస్ నేను అంతకుముందు చూడలేదు కాబట్టి షో. ఆ ఫ్రెష్నెస్, నాకు ఆ క్యారెక్టర్లు, అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కిరాక్ ఉంటాయి కదా షో. అసలు పైసలు మాత్రం ఫుల్ గుమ్మరించారు దాంట్లో. సో ఆ షో చూడనీకి అద్భుతంగా ఉంటుంది ఫస్ట్. సో అందుకు నేను ఫస్ట్ సీజన్ ఇష్టం. నాకు డిస్లైక్ చేసిన సీజన్ నాకు సీజన్ 5, సీజన్ 4, సీజన్ 5.
సీజన్ సీజన్ 2 కూడా బాగానే ఉంటుంది. సీజన్ 3 నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా మెల్లిమెల్లిగా ఓకే. తిప్పవడం. వాళ్ళు మళ్ళీ ఫోర్స్ చేసినట్టు అనిపిస్తుంది కొంచెం సీజన్ తో నడిపించడానికి, ఎపిసోడ్లు పెట్టి 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 లాస్ట్కి. బట్ సీజన్ 1లో ఆ ఫ్రెష్నెస్ ఏంటంటే ఇట్లా మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ప్లాన్ వీళ్ళకి ఏదో పెంట్ అవుతుంది, బట్ దెన్ అది కూడా పార్ట్ ఆఫ్ ద ప్లాన్ అంటాడు ప్రొఫెసర్ గారు. అండ్ దెన్ దాంట్లో నుంచి కూడా ఒక ఎస్కేప్ ఉంటుంది. సో ఆ స్క్రీన్ ప్లే మస్తు మజా ఉంటుంది. అండ్ ఆల్సో మొత్తం షో మొత్తం కూడా ఎప్పుడు ఒక సీన్ ఎండ్ అవుతున్నప్పుడు కట్ అవుతుంది, ఇంకో చోటుకి వెళ్తుంది, మళ్ళీ ఆ సీన్ లో ఏమవుతుంది, మళ్ళీ ఇది వస్తుంది, ఇట్లా ఆ ప్యారలల్ సీన్ భలే ఉంటుంది. ఆ ఎడిటింగ్ స్టైల్ బాగుంటుంది. బాగుంటుంది. బట్ అదే ఆ పైప్ లైన్ కూడా యూజ్ చేశారు. సో అందుకే మనకి ఇంతసేపు ఎందుకు తిరుగుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే మధ్యలో ఇంత పెద్ద సీన్ జరిగింది అండ్ ఆ మంది ఊరికే ఒక షార్ట్ క్లిప్ చూపిస్తారు కదలడం. కరెక్ట్. అంతసేపు కట్టు పోలీస్ ఆఫీసర్లు కూడా ఏం చేయరు, వాళ్ళు నెక్స్ట్ ప్లాన్ ఏమి చేయరు. ఇది ఫ్లాప్ అవుతుంది. ఫ్లాప్ అయిన తర్వాత అంటిల్ వీడు ఎవడైతే ఈ సైడ్ కట్ ఉన్నాడు, ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు చూడు, అదే వీడే ఆమెని కమాండ్ చేస్తాడు, ఆమె పైన వెంట్లో తిరుగుతాడు. వీడు చెప్పేంత వరకు వాళ్ళు ఏం ప్లాన్ అయ్యారు. నెక్స్ట్ వాళ్ళు ఊరికే కూర్చొని ఉంటారు. వాడు ఆ మోషన్స్ గాడు అప్పుడు కూడా బాత్రూమ్ పోలే, వాడు అక్కడే కూర్చొని ఉంటాడు, కూర్చొని చెలుగొడతాడు. అండ్ దెన్ ర్యాండమ్లీ మొత్తం వీళ్ళ మధ్యలో వీళ్ళ లవ్ స్టోరీ ఇట్లా కామెడీ సీన్లు అన్ని చేసుకున్న తర్వాత కట్టు వాడు పోలీస్ ఆఫీసర్ వస్తుంది. అప్పుడు వాడు మనము ట్యాంక్ ఎత్తుకుదాము లేదా ఇంకేదో చూద్దాం అని చెప్పి అప్పుడు వస్తుంది ఆ సీన్ అంతా. అప్పుడు దాకా వాడు పాయింటే ఉండదు, వాడు రెలవెంట్ ఉంటాడు. అండ్ ఆ ట్యాంకులు ఎత్తికే సీన్ లో నాకు ఇంకోటి కామెడీ అనిపిస్తుంది. అంటే వాడు ఆ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు చూడు, వాడి మ్యాప్ లో ఒక 5 or 6 వాటర్ ట్యాంకులు ఉంటాయి. సో లైన్ గా వాడి టీమ్ ని పంపిస్తా ఉంటాడు పోలీస్ ఆఫీసర్ ని, ఇక్కడ ఎత్తుకండి. ఫస్ట్ దగ్గరికి వెళ్తారు వాళ్ళు, దొరకదు. వాడు డిసప్పాయింట్మెంట్ ఎట్లుంటుందంటే అసలు వాడు అని ఎట్లా అంటాడు, అరే లాజికలీ 6 ఉన్నాయి రైట్, ఏదో ఒక దాంట్లో దొరుకుతుంది అనేది అనుకోవాలి. అంతేగాని వీడి ఎక్స్పెక్టేషన్ ఎట్లుంటుంది, అసలు దీంట్లోనే ఉంటారు పక్కా అనే టైప్ లో వాడు అసలు దీంట్లో లేరా షీట్ అంటాడు. కొంచెం బిల్డప్ చేయాలి. వాడు ఎందుకంత ఇమోషన్ అవుతాడు నాకు అర్థం కదా. మోషన్స్ వాడికి 100% నేను చెప్తున్నా, వాడికి డైజిన్ టాబ్లెట్ ఒకటి ఇచ్చింటే సెట్ అయిపోయాడు. బట్ నీకు ఇది మొత్తం ఈ ట్రాక్ అంతా నచ్చిందా? ఇది ఏంది మనీ హైస్ట్ లో 3 Idiots సీన్ చేశారు, ఆమె డెలివరీ చేశారు సియరా పోలీస్ ఆఫీసర్. ఆ సీన్లంతా అవును బాగానే ఉంటాయి నాకైతే. అంటే ఆ టెన్షన్ ఉండే ఆమె వాడిని పట్టేసుకుంటది కదా గన్ పాయింట్ మీద. అదంతా బాగుంటాయి. బట్ ఆమె ప్రెగ్నెంట్ లేకపోయినా సరే పాయింట్ ఆమె ఒకవేళ ప్రెగ్నెంట్ లేకుండా వీళ్ళు ఎస్కేప్ అయ్యారు అనుకో అక్కడి నుంచి ప్రొఫెసర్. వీళ్ళు ఆమె ప్రెగ్నెంట్ అయింది కాబట్టి వీళ్ళు ఎస్కేప్ అవుతారా? కాదు కదా, ఆమె డెలివరీ అయింది కాబట్టి వీళ్ళు ఎస్కేప్ అవుతారు. ఆమె వస్తుంది, ఆమె డెలివరీ అవుతుంది, డెలివరీ అవ్వగానే ఇలా పడిపోతుంది, వీక్ అయిపోతారు కదా, అప్పుడు వీళ్ళు ఎస్కేప్ అవుతారా? కాదు, పడిపోదు ఆమె, అప్పుడు కూడా డాన్స్ చేస్తూనే ఉంటుంది. ఆమె వీళ్ళు ఆమెను కంట్రోల్ చేసే లాగా ఉంటుంది. అంటే గన్ పడేస్తుంది కదా, ఆమె గన్ చేతిలో ఉండదు ఇక. సో ఆమె ఇక వీళ్ళ దగ్గరే ఉంటుంది. ఆ తర్వాత ఆమె తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది. ఓకే, సో ఆమె ప్రెగ్నెన్సీ రెలవెంట్ ఉంది అయితే మరి ఆ సీన్ ఉంది. ఆమె పట్టేసుకుంటుంది, బట్ అయినా సరే ఆమె ప్రెగ్నెన్సీ వల్ల ఇక పోతుంది. ఓకే. బట్ ఆమె ప్రెగ్నెంట్ డెలివరీ ఇచ్చిన లేడీ ఎవరు కూడా ఆమె దాని తర్వాత ఆమె ఏంది స్టంట్లు చేస్తుంది, ఆమె గన్లు పట్టుకొని పరిగెడుతుంది, ఏడుకు ఎగురుతుంది, అసలు 0 వీక్నెస్ ఉంటుంది ఆమెకి. కొన్ని సీన్స్ లో ఉంటది అంతే చూపించడం ఆమె వీక్నెస్. బట్ ఒక 5 నిమిషాలు కూడా పడుకోదామా అంటే ఒక చోట పడుకుంటది. ఎక్కడ వీళ్ళు ఒక ఇంట్లో ఇరుక్కుపోతారు అండ్ మొత్తం పోలీస్ ఆఫీసర్లు సరౌండ్ చేస్తారు అండ్ వీళ్ళు సోఫాలో దాక్కుంటారు. ఆ సీన్ కూడా నాకు కిరాక్ ఇష్టం, అది సోఫాలో దాక్కునేది. వెంటనే వాడు ఇట్లా రప్పని పీకేస్తాడు, ఆమె ఒక్కొక్క చోట పెడుతుంది, వాడు లోపల కూర్చొని వేసేస్తాడు. బాగుంటది. కరెక్ట్. అది బాగుంటది, కొంచెం క్లెవర్ ఉంటది. బట్ ప్రొఫెసర్ గారు అక్కడ కూడా మంచి ఆమ్లెట్లు ఏమో చేసిస్తాడు మంచిగా, వాళ్ళు కూర్చొని నైట్ అవుట్ చేస్తారు అక్కడ ప్రొఫెసర్ అండ్ ఆమె సియారా. సో అది ఆ ప్రొఫెసర్ ఆమె క్యారెక్టర్ మొత్తం షో అంతా ఆమె ఒకవేళ లీడ్ చేసి వీళ్ళని పట్టించడానికి చేసి ఉంటే నాకు తెలిసి ఇంకా, అంటే దానికి ఆబ్వియస్లీ స్మార్ట్ రైటింగ్ కావాలి ఇంకా బెటర్గా. ఒక టైం తర్వాత కొంచెం ఈజీ చేసుకున్నారు, బికాజ్
ఈ మోషన్స్ కానీ పెట్టారనుకో, వీడేమో పూర్తి నెగిటివ్. ఆర్మీ ఆఫీసర్లు చచ్చిపోయినప్పుడు కూడా నెగిటివ్ వాడు, లేదు వీళ్ళ ఫ్యామిలీని తీసుకొద్దాం, మనం అది చేద్దాం ఇది చేద్దాం. యా యా అండ్ వాడికి లడ్డ పడుతుంది, మళ్ళీ మనం ఏ అని అరుస్తాం మనం. యా సో కొంచెం ఈజీ అవుతుంది ఆ టెంప్లెట్. యా యా అంత అంత కొంచెం ప్రెడిక్టబుల్ అవుతుంది, ప్రెడిక్టబుల్ డ్రామా అవుతుంది. యా సో అది ఆ సీజన్ ఒకటి. నాకు సీజన్ 4 కూడా అంతేం ఎక్కలేదు. సీజన్ 4 లో కూడా బర్లిన్ గాడి ఏదో సెటప్ అంతా ఉంటది. బర్లిన్ గాడిది అది ఒకటి ఉంటుంది చూడు, ఫ్లాష్ బ్యాక్. వీళ్ళు ఏదో దొబ్బేస్తారు, ఏదో ఒక పెయింటింగ్ ఏదో దొబ్బుతారు. అవునవును, వాళ్ళు ముగ్గురే వేస్తారు కదా, వాడి గర్ల్ ఫ్రెండ్, వాడు వాడి వాడి కొడుకు ఫ్యామిలీ. హార్వర్డ్ ఇది ఎక్కడ ఫ్యామిలీ రా మామ, వాళ్ళే వాళ్ళ ఫ్యామిలీ హైస్ట్ బాగుండే యాక్చువల్గా, కొంచెం సీన్ బాగుండే. యా బట్ అదే అగైన్ మళ్ళీ ఆ సీన్ బాగుంటది, బట్ ఆ సీన్ నే వాళ్ళు టైఅప్ చేసి జస్టిఫై చేయడానికి ట్రై చేశారు లాస్ట్ లో. దట్ వీడు ఫ్యామిలీ ప్రైడ్ కోసం దొబ్బుతాడు, నా బొంద భోషానం నాకు షేర్ వస్తుంది గోల్డ్ లో అది ఇది అని చెప్పి ఏదో సంథింగ్ చెప్తాడు. బట్ నీ ప్రైడే నువ్వు దొబ్బుడు అంటే, మరి నువ్వు అంటే నీ ప్రైడ్ ఏంటంటే దొబ్బుతావు, దాని తర్వాత నువ్వు ఏం చేయవు, దొబ్బేసి నువ్వు మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తావా? లేదు నేను జస్ట్ ట్రై చేశాను ఇది అంతే, నాకు దొబ్బడం వచ్చని అర్థమైంది, ఓకే థ్యాంక్ యూ తీసేసుకో అని చెప్పి ఇస్తాడో అర్థం కాలేదు. వాడి కొడుకు ఇది ఆ లూప్ హోల్ పర్మ స్టూపిడ్ అనిపించింది. నీకు ఇంకేమైనా అట్లా లూప్ హోల్స్ ఉన్నాయా? అరే ఏంది, నేను అదే రాసుకున్నాను లిటరలీ, వాడు కొట్టేసిండు మళ్ళీ వెంటనే ఇచ్చేస్తాడు అది ఏందో అని. బట్ వాడు చిట్టీలో రాసేది రివీల్ చేయరు అనుకుంటా నాకు తెలిసి, నేను అనుకోవడం, నాకు గుర్తున్నంత వరకు. ఏం రివీల్? ప్రొఫెసర్ గారు చిట్టీలో ఏదో రాసిస్తాడు వాడికి, కరెక్ట్. అది మనకి రివీల్ చేయరు. రివీల్ ఎందుకు చేయరు అంటే చేస్తారు రా, వాడు అదే చెప్తారు, అందరిని కట్ అవుతుంది కదా ఫ్లాష్ బ్యాక్. వాళ్ళు ముగ్గురు కూర్చొని ఉంటారు, డెన్వర్ గాడు ఏడుస్తాడు ఇట్లా, సారీ డెన్వర్ అంటున్నా, బర్లిన్ గాడు ఏడుస్తాడు, ప్రొఫెసర్ గాడు సీన్ ఉంటది లాస్ట్, వాళ్ళిద్దరి ఫ్లాష్ బ్యాక్. అప్పుడు పక్కన వీడు కూర్చొని ఇట్లా స్మైల్ ఇస్తా ఉంటాడు ఆ హార్వర్డ్ గాడు ఇట్లా, అవును ఇట్లా ఇద్దరు చూసి. ఐ థింక్ అది దట్ ఈస్ అన్ ఇండికేషన్ ఆఫ్ ద చిట్టి. ఆ చిట్టీలోనే వాడు ఏదో రాసిండు అండ్ కట్ అవుతుంది, వాడు ఎమోషనల్ ఫీల్ అవుతాడు అండ్ దెన్ గోల్డ్ రిటర్న్ ఇచ్చేస్తాడు. ఐ థింక్ దట్ వాస్ ద పాయింట్. నేను అది 4 సార్లు చూసాను నేను, అసలు నేనేమన్నా మిస్ అవుతున్నానా వీడు ఎందుకు గోల్డ్ ఇచ్చేస్తున్నాడు అని. బట్ ఇప్పటికీ నాకు అర్థం కాలేదు వాడి జస్టిఫికేషన్, నాకు ఇప్పటికీ అర్థం కాలేదు వాడు ఎందుకు మొత్తం గోల్డ్ ఇచ్చి పడేసిండు ఆ కొడుకు అని. నేను అది ఆడియన్స్ కి వదిలేసారేమో అని అనుకుంటున్నా, అంటే ఆ చిట్టీలో ఏం రాశాడు అని, ఓపెన్ ఫర్ ఇంటర్ప్రిటేషన్ అట్లా. బట్ వాడు ఏం రాసినా సరే, లెట్స్ ఇమాజిన్, మనం థియరైజ్ చేద్దాం, ఓకే వీడు ఇది రాసిండు, దట్స్ వై వీడు గోల్డ్ ఇచ్చేసిండు. బట్ వాట్ డిడ్ హీ రైట్ టు గివ్ అవే ద హోల్ గోల్డ్, బట్ ఒక పోర్షన్ పెట్టుకుంటా నా దగ్గర మొత్తం, అది దొబ్బిన తర్వాత, గోల్డ్ దొబ్బిన తర్వాత. అదేందో నాకు ఇప్పటికీ నాకు అది అర్థం కాలేదు. అండ్ ఈమె మన ఈ ప్రెగ్నెంట్ పోలీస్ ఆఫీసర్, నేను చెప్పినట్టు ఆమె అయితే డెలివరీ ఇచ్చిన లేడీయో లేకపోతే ఆమె జస్ట్ ఊరికి ఏదో సమ్ హెడ్ ఏక్ వచ్చిన లేడీయో నాకు అర్థం కాలేదు. డెలివరీ చేసింది బేబీని, ఆ తర్వాత ఉరుకుతూనే ఉంటుంది మొత్తం షో అంతా, ఒక్క చోట కూడా ఆగదు. ఆమె లాస్ట్ కి వీళ్ళతో కలిసిపోయినట్టేనా? ఆమె చెప్పదు కూడా ఆబ్వియస్ గా. కార్ వేసుకొని వస్తుంది వాళ్ళ హెలికాప్టర్ లో ఉన్నప్పుడు, వస్తుంది వచ్చి వీళ్ళకి థ్యాంక్ యూ నా పాస్పోర్ట్ అది ఇది అని చెప్పి తీసుకుంటది. ఆమె కూడా ఫరార్ అయిపోతుంది. బికాజ్ నాకు ఎందుకు డౌట్ అంటే, వాళ్ళిద్దరూ ఆ హోటల్లో ఆ ఇంట్లో ఇరుక్కుపోతారు, వీడు ఆమ్లెట్లు చేసిస్తాడు కదా ప్రొఫెసర్ గారు, రైట్? అక్కడ ఆమె చెప్తుంది కూడా, నువ్వు ఇప్పటికీ దొంగే, నేను పట్టుకుంటాను అది ఇది అని అంటది ఆమె. ఆమె ఎప్పుడు కూడా ఓకే మన ఇద్దరం ఇప్పుడు నీకు నేను అవసరం, నాకు నువ్వు అవసరం, పద గోల్డ్ దొబ్బుదామని ఎప్పుడు అన్నదామా, లేదా నేను నీ టీంలో జాయిన్ అవుతున్నాను కూడా ఎప్పుడు నీకు సపోర్ట్ చేస్తాను కూడా అనదు ఆమె. అప్పుడు కూడా అదే అంటది, దట్ లేదు ఐఎమ్ అగెయిన్స్ట్ యూ అది ఇది అంటది ఆమె. అంత చెప్తుంది, అంత హైప్ ఇస్తుంది. లాస్ట్ కి ప్రొఫెసర్ గానికి హెల్ప్ చేస్తుంది. ప్రొఫెసర్ గారు ఏదో 2 నిమిషాలు ఇట్లా హైపిష్ డైలాగులు ఇస్తాడు, నువ్వు 10 నిమిషాల్లో పట్టుకున్నావు నన్ను, స్పానిష్ ఆర్మీ పరమ వేస్ట్ సుంట, ఆ మోషన్స్ గార్డ్ అయితే వేస్ట్ నా కొడుకు, అది ఇదేమో సమ్ ఇట్లా హైప్ ఇస్తుంది. ఆమె ఇమీడియట్లీ చలో నీకు గోల్డ్ కావాలా పదా నేను ఎత్తికి పెడతా అని చెప్పి అమ్మ గోల్డ్ ఎత్తుకుతుంది. అది కూడా నాకు ఆమె క్యారెక్టర్ కి అగెయిన్స్ట్ గా వెళ్ళినట్టు అనిపించింది. బికాస్ ఆమె క్యారెక్టర్ అప్పటి నుంచి బ్యాడ్ యాస్ గా చూపిస్తారు 3rd, 4th సీజన్ నుంచి. ఫుల్ ఇట్లా హేటెడ్ కూడా ఆమె.
యా ఊరికే మెంటల్లీ అసలు దేని గురించి అన్నది ఏమన్నా చేసేస్తుంది, ఆమె పట్టుకోవాలన్నది ఆమె మిషన్ అంతే, ఆమె ఆగదు, ఎవరికి ఆగదు అనేది చూపిస్తారు. బట్ లాస్ట్ కి ఆమె ఆమ్లెట్లు తిని పడిపోతుంది. ప్రొఫెసర్ గాడు ఆమ్లెట్లతో పడేస్తున్నాడు జనాలు. ఏమనుకున్నాం మళ్ళా హీరో. యా ప్రొఫెసర్ గారు చార్మింగ్ అయ్యి అందరిని లేడీ పోలీస్ ఆఫీసర్ని, వాళ్ళు ఫస్ట్ టైం లేడీ పోలీస్ ఆఫీసర్ పెట్టినప్పుడే వాళ్ళు సెకండ్ టైం వాళ్ళు రియలైజ్ అవ్వాల్సింది దట్ మళ్ళీ లేడీ పోలీస్ ఆఫీసర్ పెట్టొద్దు అని, అయినా కూడా పెట్టిరు. ప్రొఫెసర్ గారు మళ్ళీ వచ్చి లైన్ వేస్తాడు. యా కరెక్ట్, అది హిందీలో ప్లే చేస్తే షారుఖ్ గారు అయితే కన్విన్సింగ్ గా చేస్తాడు. వాడైతే ఇట్లా లైన్ గా ఫీమేల్ పోలీస్ ఆఫీసర్లు వస్తా ఉంటారు, వీడందరినీ లైన్ లో పడిపోతా అంటారు. అండ్ దెన్ కట్ టు సాంగ్ వస్తుంది, ఎక్కడో జర్మనీలో ఒక సాంగ్ వస్తుంది. నెక్స్ట్ షాట్ లో ఆ ఆఫీసర్ ఇట్లా సీదా మాస్క్ వేసుకొని లోపలికి వెళ్ళిపోతారు. ఇదొక స్కెచ్ లా చేయాలి, వాట్ ఇఫ్ షారుఖ్ వాజ్ అ ప్రొఫెసర్ అండ్ పోలీస్ ఆఫీసర్ ఐ విల్ క్యాచ్ యూ అనగానే కట్టు ఇట్లా షారుఖ్ గారు ఇట్లా అంటాడు. అండ్ దెన్ అందరు నడుచుకుంటే ఇట్లా బ్యాంక్ లోపలికి వెళ్తారు. బ్యాంక్ లోపలికి వెళ్ళిపోయి నౌ వీఆర్ విత్ యూ. బట్ నాకు ఇంకొకటి షోలో కొంచెం ఇది చేసుంటే బాగుండేది అనిపించింది ఏంటంటే, పోలీస్ ఆఫీసర్ లో కొంతమంది లీకులు ఉంటారు టీమ్ కి, గ్యాంగ్ కి, మన గ్యాంగ్ కి. బట్ వీళ్ళ గ్యాంగ్ లో కూడా ఎవడన్నా లీకులు ఉండాల్సింది ఇక్కడ, అప్పుడు కొంచెం మజా ఉంటుండే. అంటే ఈ క్యారెక్టర్ ఉన్నాడు బట్ అంత ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాడు, అప్పుడు కొంచెం ఇంకా ఇట్లా సర్ప్రైజింగ్ ఉంటుండే, జరా మజా ఉంటుండే డ్రామా. యా అది కూడా ఏం చేయరు, వాళ్ళని క్యారెక్టర్స్ని మనం కేర్ చేయాలి అన్నట్టు రాస్తారు కదా. లైక్ ఆ పాయింట్ ఏదైతే ఉందో అది ఎక్కడ పండలే నాకు. లైక్ వాళ్ళని వాళ్ళు చచ్చిపోయినా నాకు ఫరక్ పడదు అన్నట్టే ఉంది. లైక్ జనాలు కూడా వాళ్ళకి ఇష్టపడతారు, జస్ట్ ఊరికే స్టార్టింగ్లో మనీ వేయంగానే. లైక్ మొత్తం వాళ్ళకే సపోర్ట్ ఉంటుంది, వాళ్ళు ఎవరైనా చచ్చిపోయినా కూడా ఫుల్ ఇట్లా ఏడుస్తూ ఉంటారు ఫ్యాన్స్ అంతా. నువ్వు అంటుంది జనాలు బయట ఆ పాయింట్లన్నీ లైక్ నాకు అస్సలు ఊరికి చెడ్డ పని చేస్తారు, చెడ్డ పని చేస్తున్నట్టు చూపించట్టు కదా, క్రిమినల్స్ గా చూపించాలి. కరెక్ట్ వాళ్ళు ఏదో సమ్ హీరోలా చూపిస్తారు. అండ్ జనాలు కూడా వీళ్ళు ఒక వీడియో వదులుతారు, వీడియో వదిలి మమ్మల్ని ఫాలో కాకండి మేము వేస్ట్ కాలం అంటారు, అయినా కూడా జనాలు ఏ ప్రొఫెసర్ నువ్వు తోపుతురు. ఆ వీడియో కూడా కామెడీ ఉండే, ఆ వీడియో కూడా నచ్చింది నాకు యాక్చువల్గా. వాడు కామెడీగా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు ఎట్లా చేసిన ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. బట్ ఆర్మీ ఆఫీసర్స్ చచ్చిపోతారు కదా, ఆర్మీ ఆఫీసర్ చచ్చిపోయిన తర్వాత వీడు ఈ మోషన్స్ ఆఫీసర్ గారు ఏమంటాడు, వాళ్ళ ఫ్యామిలీని తీసుకొద్దాం మనము పబ్లిక్ సెంటర్. అంతలోపే మన రకేలా అండ్ వాడు ఇంకొక క్యారెక్టర్, అరే వాడి పేరు మర్చిపోయాను నేను, ఇంకోటి ఉంటాడు చూడు లాస్ట్ సీజన్ లో మెయిన్ అవుతాడు, మార్టిన్ గాడు, వీడి పక్కన బర్లిన్ గాడు పక్కన ఉంటాడు ఫ్లాష్ బ్యాక్ లో. ఇంపార్టెంట్ వాడదేం ఉండదు, వాడు కొంచెం ఏదో సమ్ మెంటల్ గడ్లా చేస్తాడు కొంచెం మార్టిన్. బట్ సో వాడు రకేలా వీడియో వదులుతారు కదా, దట్ అవును వీళ్ళు చనిపోయారు, మేము మమ్మల్ని సపోర్ట్ చేయొద్దు అది ఇది అని చెప్తారు. వాళ్ళకంటే వీళ్ళే ముందే వీడియో వదిలేస్తారు. అండ్ వీళ్ళు లోపల నుంచి వీడియోలు ఎట్లా వదులుతారంటే అసలు ఏదో సమ్ ఇది యూట్యూబ్ కి అప్లోడ్ చేస్తున్నట్టు వాళ్ళు మొత్తం మీడియా ఛానల్స్ కి ఇచ్చేయడము. చాలా హ్యాకర్ కూడా ఉంటారు కదా, హ్యాకర్ కూడా ఉంటాడు కదా ఒకడు, అంటే వాళ్ళకి రియో కాకుండా ఇంకో హ్యాకర్. కరెక్ట్ అవును, ప్రొఫెసర్ గాడు బంగ్లాదేశ్ లో నాకు సపోర్ట్ ఉంది, పాకిస్తాన్ లో నాకు ఒక సపోర్ట్ ఉంది, ఇండియాలో ఒక సపోర్ట్ ఉంది అంటాడు. ప్రొఫెసర్ గాడు ఎన్ని కంట్రీస్ నుంచి సపోర్ట్ పొందాడు అసలు, దట్ ఈస్ అమేజింగ్. నువ్వు చెప్పిన పాయింట్ లో ఇది ఉంది, దట్ ఈ జనాలు వాళ్ళు అసలు ఇంకొక సైడ్ కూడా చూపించాల్సింది. ఇప్పుడు అందరు జనాలు వాళ్ళకి సపోర్ట్ చేయరు కదా, కొంతమంది ఏ చాలు వీళ్ళు దొంగలు పట్టుకోవాలి అనేది వాళ్ళు కూడా ఉండాలి. అసలు ఎట్లా చూపిస్తారంటే మొత్తం జనాలందరూ ఇంకా నువ్వు దొబ్బురా, నువ్వు గోల్డ్ దొబ్బు, నా కొడక స్పెయిన్ నేను స్టాక్స్ లో పెట్టిన పైసలు అన్ని పోవాలి, నువ్వు దొబ్బురా గోల్డ్. బట్ ఎనీవే, సో యా, వాట్ ఆర్ యువర్ క్లోజింగ్ థాట్స్ బాయ్? క్లోజింగ్ థాట్స్ అదే, మనీ హైస్ట్, కిరాక్, ఫినామినా. అసలు అందరూ లైక్ ఇంత పాపులర్ షో నేను ఏడా చూడలే. లైక్ ఎవరన్నా
ఇప్పుడు స్క్విడ్ గేమ్ కూడా అదే చేస్తుంది, లైక్ సేమ్ మనీ హైస్ట్ లాగే అది కూడా ఫుల్ పాపులర్ అవుతుందని. బట్ అవుతుందండి, అయ్యింది, సాలిడ్ అయింది స్క్విడ్ గేమ్. స్క్విడ్ గేమ్ ఏదో సమ్ 60 or 70 కంట్రీస్ లో టాప్ 1 ట్రెండింగ్ టాప్ 1 అంట. అదే మోస్ట్ వాచ్డ్ షోనా అది నెట్ఫ్లిక్స్లో, అది కూడా ఉన్నట్టుంది. ఐ థింక్ స్టిల్ ఇది ఉంది అనుకుంటా, స్ట్రేంజర్ థింగ్స్ ముందు అనుకుంటా, ఆర్ ఏదో సమ్ ఏదో ఇట్లా మేబీ మనీ హైస్ట్ కూడా ఉందేమో ముందు. బట్ స్క్విడ్ గేమ్స్ నాకు తెలిసి దాటేసి ఉండాలి నాకు తెలిసినంత వరకు మోస్ట్ వాచ్ అవర్స్ లో. గ్రేట్ షో, బట్ సాగవీకెరు ఆ 2 seasons దగ్గర ఆపేస్తున్నా అయిపోతుండేమో. పర్లే. నేనైతే అదే అంటాను, 2 seasons దగ్గర ఆపాల్సింది షోని. బట్ దాన్ని స్టెచ్ చేశారు. ఐ నో వై, ఎందుకు స్టెచ్ చేశారు. ఆబ్వియస్లీ ఆ షో అంత పాపులర్ అని కాబట్టి దాన్ని కూర్చోబెట్టి లాగారు. దాని తర్వాత పాపం ట్రై చేశారు, నాకు తెలిసి ఆ రైటర్స్ కూడా దాన్ని జస్టిఫై చేయడానికి అప్పటికి కొన్ని మూమెంట్స్ బాగానే పెట్టారు, కొన్ని మజా పెట్టారు. కానీ బట్ ఒక టైం తర్వాత నాకు కూడా, నేను ఎందుకు చూసినానంటే షో ఒక టైం తర్వాత సరే చూద్దాం ఇంకా ఎట్లా ఫినిష్ అవుతుందో చూద్దాం అని చెప్పి చూసినాను షో. ఎట్లా ఎండ్ అవుతుందో నువ్వు ఒకసారి స్టార్ట్ చేసినావు అంటే ఇక ఆపలేవు కదా నువ్వు. ఎట్లా చూడాల్సిందే ఇక అన్నట్టు అనిపిస్తుంది ఇక ఇట్లా అవుతుంది. మన బ్రెయిన్ లో ఒక ఇది ఉంటది కదా, దట్ ఏదన్నా స్టార్ట్ చేస్తే దాని ఫినిషింగ్ ఏంది అనేది తెలియాలనేది ఉంటది. సో దాంతో ప్లే చేస్తుంది మనీ హైస్ట్ 100%. స్పెసిఫికలీ నాకు ఇక్కడ ఎక్కువ ఫ్రస్ట్రేషన్ వచ్చిందంటే, లాస్ట్ సీజన్ లో బర్లిన్ గాడు జైలుకి వెళ్తాడు, జైలుకి వెళ్ళి బయటకు వస్తాడు. బర్లిన్ గాడ్ కి ప్రొఫెసర్ గాడికి ఒక సీన్ ఉంటది ఎక్కడంటే, బర్లిన్ గాడ్ ఒక కార్ వేసుకొని లేక్ దగ్గర నిల్చొని, అప్పుడు బర్లిన్ గాడ్ ప్రొఫెసర్ గాడితో నువ్వు నన్ను అడగవా జైల్లో నేను ఎలా ఉన్నానో అది ఇది అంటాడు. ఏంది 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 ఈ సీన్? ఓకే అడిగిండో లేదో అదంతా పక్కన పెట్టి, ఈ సీన్ పాయింట్ ఏంటి? వాళ్ళు అక్కడ ఏం డిస్కస్ చేయరు, అడుగారు అది ఇది అంటాడు. అండ్ బర్లిన్ గాడ్ మళ్ళీ వాడి స్వాగ్ డైలాగులు వేస్తాడు కొన్ని 2-3. వీడేమో నువ్వు అసలు జైలుకే ఎందుకు వెళ్ళినావు, నువ్వు దిమాక్ లేదా అన్నట్టు అంటాడు ప్రొఫెసర్. వీడేదో అంటాడు. అండ్ వాడికి హైప్ ఇస్తాడు ప్రొఫెసర్ గారు. వీడు అసలు ఎన్ని క్రైమ్స్ చేశాడు, బట్ ఒక్కసారి కూడా జైలు పోలేదు, వీడు ఫస్ట్ టైం జైలుకి వెళ్ళాడు, అది హట్ అయ్యిండు వాడు. ఎమోషన్ ఏమో మరి అది ఏందో లాస్ట్ హైస్ట్ కి అదేం పాయింట్ ఉండదు. బట్ ఆ సీన్ లో నాకు కొంచెం అనిపించింది, అరే అవగొట్టుర్రా భయ్, ఇంకా నేను చూడాలనుకుంటున్నా, ఫినిష్ చేయి ఎట్లయితుందో నేను చూసేస్తా, అయిపోతుంది, నేను పడుకుంటా ఈరోజు నిద్ర. వాళ్ళిద్దరిది ఫ్లాష్ బ్యాక్ నచ్చిందా నీకు? ప్రొఫెసర్ అండ్ బర్లిన్ వాళ్ళ ఫాదర్. ఆ ట్రాక్ అంతా వాళ్ళు బేసికలీ వాళ్ళిద్దరి మధ్య ఏదో సమ్ ఎమోషనల్ అటాచ్మెంట్ పెట్టడానికి ట్రై చేసారు. వీళ్ళిద్దరు బ్రదర్స్ అని, అండ్ వాళ్ళ డాడీ కూడా ఏదో సమ్ దొంగలిస్తూ వాళ్ళ డాడీ అడ్డం పడిండు అది ఇది అనేది. ఏందో వాళ్ళ పాయింట్ ఏంది అంటే, అల్టిమేట్లీ భారీ జస్టిఫై చేయడానికి ట్రై చేశారు. దొంగలించడం కరెక్ట్, ఇట్లా మనం దొంగలించి మనం సాధించాలి దాన్ని ఎంత జస్టిఫై చేయడానికి ట్రై చేస్తారు ఇట్లాంటివన్నీ పాయింట్స్ పెట్టి. అండ్ వాడు వాళ్ళ కొడుకుని చూస్తాడు, వాళ్ళ ఫాదర్ ఆ ఫ్లాష్ బ్యాక్ లో కొడుకుని చూస్తాడు, నీల్ డౌన్ చేయడు, వాళ్ళు కాల్ చేస్తారు కదా పడేలని. వాడు ఎందుకు నీల్ డౌన్ చేయడు నాకు ఇంకా కొంచెం లైక్ అంటే తెలుసు, అంత రీజన్ అంత పర్ఫెక్ట్ కాదేమో అన్నట్టు అనిపిస్తుంది నాకు. అసలు ఏమి రీజన్ ఏముండదు, వాళ్ళ ఫాదర్ ని నీళ్ళు చేయమని అడుగుతారు వీళ్ళు. అంటే వాళ్ళ ఫాదర్ ఏదో సమ్ మిస్టేక్ ఏదో చేస్తుంటారు. వాళ్ళ ఫాదర్ ప్రొఫెసర్ అంతా స్మార్ట్ అయితే కాదు, వాడు ఏం చేసుకొని పోయిండో లోపలికి, వాడు ఒక గన్ తీసుకొని సీదా వాడేదో వాడు ఒక కార్. ఇంకొకటి అక్కడ ఏంది అంటే, వాడు కార్లు మార్చి వెళ్తా ఉంటాడు, వీడు సైకిల్ వేసుకొని మొత్తం బ్యాంక్ వరకు ఫాలో అవుతాడు ప్రొఫెసర్ గారు. వాడు కార్లు మారుస్తాడు, అన్ని చేస్తాడు. బట్ అల్టిమేట్లీ వాడు సచ్చేది చాలా సింపుల్ గా, బయటకు వస్తాడు, పోలీస్ ఆఫీసర్లు నీళ్ళు డౌన్ అంటారు, లేదు సగం షూట్ చేసి పడుతాడు వాళ్ళ ఫాదర్ ని. బట్ అది అస్సలు ఎమోషనల్ అనిపించలే నాకు. వాళ్ళు ఏదో ట్రై చేసారు, ఇట్లా ప్రొఫెసర్ గారు ఏడుస్తాడు, ఇట్లా కిరాక్ చేస్తారు కానీ యాక్టింగ్ కిరాక్ చేస్తారు వాళ్ళు ఎట్లా చేస్తారో మరి. ఎవరికన్నా స్టోరీ విన్నా కూడా లైక్ అంత ఏం అనిపించదు, ఓకే వాడు చెడ్డోడే ఎందుకు ఏడుస్తాడు అని అట్లా. బట్ వీళ్ళిద్దరు కిరాక్ చేశారు. పర్ఫార్మెన్స్ మాత్రం బాగా చేస్తారు. బర్లిన్ గాడు కూడా ఫుల్ చేస్తారు. బట్ బర్లిన్ గాడు అప్పుడప్పుడు కొంచెం ఇది అనిపిస్తుంది, షో చేస్తాడు అనిపిస్తుంది, ఇట్లా కొంచెం వాడు ఇట్లా టపోరి ఓవర్ యాక్షన్ చేస్తాడు వాడు. అంటే వాడు ఫస్ట్ సీజన్ సెకండ్ సీజన్ లో వాడు ఏదైనా చేసి వాడు ఓవర్ యాక్షన్ చేస్తుండే, అప్పుడు నాకు జస్టిఫైడ్, ఓకే వీడు
వీడు స్వాగ్ నేను తీసుకుంటా బికాస్ వాడు యాక్చువల్లీ సమ్ యాక్షన్ లేదు చేసి. ఇప్పుడు బర్లిన్ గాడు లాస్ట్ లో ఇట్లా ఫుల్ మెషిన్ గన్ తీసుకొని అందరిని షూట్ చేస్తాడు, అప్పుడు స్వాగ్ ఉంటది వాళ్ళు, అప్పుడు అరే కిరాక్ ఇట్లా విజిల్ వేయాలనిపిస్తుంది. దాని తర్వాత వాడు ఎక్కడో ఫ్లాష్ బ్యాక్ లో కూర్చొని వాడు కొడుకు దగ్గర స్వాగ్ చూపిస్తాడు. నీ కొడుకు హార్వర్డ్ నుంచి వచ్చిన వాడి దగ్గర ఎందుకు నువ్వు స్వాగ్ చూపిస్తున్నావు, ఇట్లా నేను ఇట్లా అది ఇది అని ఇట్లా కొంచెం డైలాగులు వేస్తా ఉంటాడు బర్లిన్ గాడు. బట్ ఐ గెస్ వాడి క్యారెక్టరే అది జనాలకి ఇష్టమేమో, అందుకే అదే పెట్టారు. బట్ యా, క్లోజింగ్ థాట్స్ ఎవరైనా, ఐ మీన్ మేము స్పాయిలర్స్ డిస్కస్ చేసినాం, ఈ షో చూడని వాళ్ళు ఎవరు ఆబ్వియస్లీ విన్నర్ నాకు తెలిసి, నేను ఇంట్రొడక్షన్ లో చెప్తాను అవి. బట్ ఒకవేళ మీకేమైనా బెర్లిన్ మీద స్పిన్ ఆఫ్ షో చేస్తారు కదా, దాని గురించి డిస్కస్ చేద్దాం. వాట్ డు యు థింక్? నువ్వు చూస్తావా అవి? నేను రివర్స్ అడుగున్నాను, నేను అడిగింది రివర్స్ అడుగు పప్పు. నువ్వు నన్ను అడుగుతున్నావా? చేస్తున్నారు అని మెన్షన్ చేసినట్టు అనిపించింది. ఓకే, చేస్తున్నారు చూస్తావా అని అన్నా నేను, నువ్వు అప్పుడే మళ్ళీ నువ్వు చూస్తావా అన్నా. లేదు, నేను ఐ డోంట్ థింక్ ఐ విల్ సీ బర్లిన్ గైడ్ షో, అండ్ ప్రాబబ్లీ అది వెంటనే చేస్తారు. బికాస్ సి మన మనీ హైస్ట్ షో చూసింది దేనికి, ఈ అన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. ఓన్లీ ప్రొఫెసర్ ఉన్నాడు అనుకో, మనం ఎందుకు చూస్తాం? లైట్ పాయింట్. ప్రొఫెసర్ మిగిలిన క్యారెక్టర్స్ అందరి వాళ్ళ ఈక్వేషన్ ఎట్లుంటుందో అది మజా వస్తుంది. ఇప్పుడు ఓన్లీ బర్లిన్ ఉన్నాడు అనుకో, మళ్ళీ బర్లిన్ వాడి వైఫ్ వాడి కొడుకు పెట్టి ఆ పెంట చేసిరు అనుకో, నా అంతకంటే ఫ్రస్ట్రేషన్ ఇంకేముండదు. ఇప్పుడు బర్లిన్ గాడికి ఇంకేదైనా క్యారెక్టర్లు పెట్టి కొంచెం ఇట్లా దాన్ని కూడా ఒక వర్డ్, ఒక ఇండివిజువల్ షోగా ట్రై చేస్తే మేబీ చూస్తానేమో. బట్ నాకైతే హైలీ డౌట్ దట్ బర్లిన్ గాడ్ షో బాగుంటది. ఎనీ స్పిన్ ఆఫ్ షో ఇస్, నేను రివ్యూస్ బట్టే ఇక ఎవరైనా చూసిన వాళ్ళు బాగుంది కరెక్ట్, యాక్చువల్గా దీనికి వచ్చిన హైపే వస్తే అవి చూడొచ్చు. ఎగ్జాక్ట్లీ ఐ డోంట్ థింక్ అది పెద్దగా ఆడుతుందని నేనైతే అనుకోవట్లేదు. ఫస్ట్ ఐ డోంట్ థింక్ హీ డిజర్వ్స్ అ స్పిన్ ఆఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫెసర్ గాడికి స్పిన్ ఆఫ్ ఇవ్వండి కావాలంటే, నేను మళ్ళీ చూస్తాను. ప్రొఫెసర్ గాడి ఫ్లాష్ బ్యాక్ లో ఏదైనా చిన్న చిన్న దొంగతనాలు ఏమైనా చేసి వాడు ఎట్లా పైకి ఎదిగిండు అనేది చూపించడం, అది బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా. బికాస్ వాడు కొంచెం తలకే ఉన్నాడు, అండ్ వాడు ఎంతమంది అమ్మాయిలు పటాయించాడు అంతకు ముందు, ఎంతమంది పోలీస్ ఆఫీసర్ని పటాయించాడు. వాడు యూట్యూబ్ హిస్టరీ అంతా అదే, పికప్ లైన్స్ ఫర్ పోలీస్ ఆఫీసర్స్. హౌ టు మేక్ ఆమ్లెట్ కూడా సైడ్ లో ఉంటది సజెషన్ లో. హౌ టు మేక్ ఆమ్లెట్. Alright, thank you so much guys for listening to the podcast. ఇక్కడ దాకా విన్నారంటే థ్యాంక్ యూ సో మచ్. మా పాడ్కాస్ట్కి ఒక రివ్యూ ఇవ్వండి, యాపిల్ పాడ్కాస్ట్ కానీ స్పాటిఫై కానీ ఎక్కడైతే రివ్యూస్ ఇస్తారో రివ్యూ ప్రొవైడ్ చేయండి. బాగుందో బాగాలేదో ఎనీథింగ్, జస్ట్ గివ్ అ రివ్యూ టు అవర్ పాడ్కాస్ట్. దీన్ని యూట్యూబ్లో చూస్తున్నారు అంటే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో, ఎవరైనా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నారంటే. అండ్ ఆల్సో కమెంట్ చేయండి, మా పాడ్కాస్ట్లో మేము ఏదైనా డిస్కస్ చేయని టాపిక్స్ ఉన్నాయి లేదా మీ ఒపీనియన్ ఏంటి ఈ షో గురించి, డెఫినెట్లీ కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ మేబీ విల్ డూ అన్ ఇన్స్టాగ్రామ్ లైవ్, అప్పుడు మనం ఇంటరాక్ట్ చేయొచ్చు ఈ పాడ్కాస్ట్ రిలీజ్ అయిన ఒక 1 week తర్వాత. అండ్ ఆల్సో మాకు వేరే పాడ్కాస్ట్ టాపిక్స్ మేము దేని మీద డిస్కస్ చేయాలో మీరు మాకు కమెంట్స్లో చెప్తే విల్ డెఫినెట్లీ డూ ఆ పాడ్కాస్ట్. అండ్ ఏ టాపిక్ అయినా సరే, అది ఇట్ కుడ్ బి ఎనీథింగ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ లిసనింగ్ అండ్ వాచింగ్ దిస్ పాడ్కాస్ట్. బీ సేఫ్ అండ్ టాడా, బై.